హరి లేరా, హరి లేవరా, లేరా బాబు, టైం అయింది రా. ఏంటి బావా గంటలో ఎగ్జామ్ రా బాబు, త్వరగా రెడీ అయ్యి అన్నోసారి చూసుకోవాలి కదా. బాగానే ప్రిపేర్ అయ్యానులే, కాసేపు పడుకొని. వీడు భూకంపాలు వచ్చినా లేసేయట్లేడు, ఏం చేద్దాం? లేచేసా. ఎక్స్పీరియన్స్ చెప్తాను రా, పైగా నేనెన్న ఎగ్జామ్స్ రాశాను. ఎంత బాగా చదివినా ఏదోటి మర్చిపోతాం. ఇదిగో పాలు తాగు. అలాంటే నాకు కాఫీ కావాలి. పాలు తాగితే చదివింది గుర్తుంటుంది. ఎలాగైనా 10th క్లాస్ గట్టెక్కాలని కోరుకో. మన వంశ పరువు ప్రతిష్ట నిలబెట్టాలి. వంశం పరువు ప్రతిష్ట. బోడి 10th క్లాస్కే. బోడి 10th క్లాసా? నీకు విషయం తెలుసా? ఏటా మన రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు 10th క్లాస్ గట్టెక్కాలని 20 లక్షల మంది పేరెంట్స్, లక్షల మంది టీచర్లు, వేల కొలది ట్యూషన్లు, 100 కొలది స్కూళ్లు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాయంటే ముందు నువ్వు దాని విలువ ఏంటో తెలుసుకో. మిలిటరీలో చేరాలంటే కనీస అర్హత 10th క్లాసు. ఒక చిన్న ఆఫీస్ అటెండర్ పోస్ట్ కనీస అర్హత 10th క్లాసు. హోటల్లో కాఫీ కప్పు కడగాలన్నా కనీస అర్హత 10th క్లాసు. అంతెందుకు పెళ్లి చూపులో పెళ్లి కొడుకు కనీస అర్హత 10th క్లాసు. 10th క్లాస్ పాస్ అయితే జీవితం అనే సినిమాకి టికెట్ దొరికినట్టే. సోదాపి ముందు పోని. నీకు అలాగే ఉంటదిరా. ఏరా బుల్లబ్బాయ్, పొద్దున్నే అడిగిరా బయలుదేరా. ఏంటి పక్కూరు చెరువు నీళ్ళతో కడుక్కుంటే పుణ్యం అవుతుందంటరా. మునిగితే పుణ్యం గానీ కడుక్కుంటే పుణ్యం అంటాడేంటి? బావో అని చూస్తే గుర్తొచ్చింది, పొద్దున్నే పొలానికి ఎరువేయడం మర్చిపోయా. నువ్వు వేసే ఎరువుకి ఎక్స్ట్రా 7 ఎకరాలు ఏం పండవు గానీ ఎగ్జామ్ అయ్యేదాకా అప్పు. అబ్బా ఆగేట్టు లేదు బావా, పరీక్ష రాసేటప్పుడు వస్తేనో బొడ్లో వెళ్ళట్టు ఉమ్మేరా, అదే ఆగిపోద్ది. అదే టైంకి రాలా ట్రైన్. రే నాంటేళ్ళు కింగ్ డేవిడ్ చాప్టర్ గుర్తుంది కదా? క్వీన్ ఎలిజబెత్ కూడా గుర్తుంది. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అన్ని చూసుకున్నావు కదా, చాలా ఇంపార్టెంట్. మరి ఏమైనా నీకు బుద్ధి ఉందా? పెద్ద నీకు అంతగా చెప్తుంటే నా మొహం చూస్తావేంటి? నువ్వు చదువు. క్వశ్చన్ పేపర్ 1కి 2 సార్లు చదువు. బిట్ పేపర్ ముందు ఆన్సర్ చేసి పక్కోళ్ళు చూపించమని నసపెడతారు, అస్సలు రిస్క్ చేయకూడదు. హరిగా కాపీ కొట్టడం కొట్టించడం 2 నేరమే. ఇన్ని తోడించుకో, నీకంతా చేయవేంటి? సరే. కుడికాల ముందట రామ్మా కొడలా. మీ ముందు పేరెంట్స్ కూడా బలాదూరు సార్. మీలాంటి బావ ఇంటికి ఒక్కడుంటే దేశంలో బావమతులందరూ బాగుపడిపోతారు. ఇదేలేండి. సార్ అడిషనల్. సార్ అడిషనల్. ఏమే మనోడు అప్పుడు ఎడిషన్స్ లోకి వచ్చాడే? స్టేట్ ఫస్ట్ ఖాయం. బాగా రాస్తున్నట్టున్నాడు. స్టేట్ ఫస్ట్ కొంప తీసి మావాడు ఏం చూపించలేదు కదా. అబ్బాయి గారు ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు? అబ్బాయి ఒకసారి ఇస్తావా? నేను కూడా మా వాడిని చూస్తాను. సార్ అడిషనల్. మా వాడు 4 ఎడిషన్లు, అంటే మీ వాడు స్టేట్ సెకండ్. చూసింది చాలు. వస్తున్నాను ఉండే. ఏంటి మాస్టర్, మీ అమ్మాయి కూడా చూస్తారా? వద్దులేండి, అది ఇంకా మొదలెట్టి ఉండదు. డౌట్ ఎందుకు, రండి చూడండి. రండి రండి. ఏదో మొహాటం మీరు. ఎక్కండి. మా అమ్మాయి ఇప్పుడే గీయడం మొదలెట్టారు. అది రథం ముగ్గండి బాబు. మొత్తం ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇవ్వండి. అందరూ వచ్చినట్టేనా? వచ్చారు మేడం. ఎగ్జామ్ మొదలై అరగంట అయినా కాలేదు, అప్పుడు ఇన్ అడిషనల్సా? హూస్ దట్? అతనే మేడం. వీడెవడు? మా బావ. హరియా, నా పని హరియా.
చూస్తారా? పర్లేదు చూడండి. సరిపోయింది. మోహన్ చూడు స్టేట్ ఫస్ట్. ఇలాంటి భావాలుంటే బావమరుదులు బాగుపడ్డట్టే. అడ్డగాడిదలా పెరిగావు. నీకు బుద్ధుందా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా? సిగ్గులేదు? పెళ్లి చేస్తే దున్నపోతులా జనాభా సంఖ్యను 10% పెంచుతావు. ఏం చేయను మేడం, ఇప్పటికే 10-14 సార్లు తప్పాను. పాస్ అవ్వాలని. పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టమ్ నే మార్చేస్తావురా? నీలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. సారీ మేడం, మీరు ఇంత స్ట్రిక్ట్ నాకు తెలీదు. ఈసారికి వదిలేండి ప్లీజ్. నువ్వు కాళ్ళ మీద పడ్డా ఒంటి మీద పడ్డా ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వదు. మీరు జైలుకి వెళ్లాల్సిందే. పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బావా? పొద్దు పైన 10th నా బీటెక్ ఇలాగే. ఎంత పొగర్రా మీకు? మీ అంతు చూస్తా. పోలీసులు పిలవండి. అగని ఏం చేస్తున్నావు? నేను చెప్పింది పెన్ను పేపర్ తీసుకున్నారా? రెడీ బావ చెప్పు. సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది. నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డీబార్ చేయించి జైలుకు పంపిస్తుంది. ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు. రాసావా? రాసా. ఇలా సంతకం పెడతా. బాబు ఒక నిమిషం ఆగు. మేడం మీకు ఈ అఫైర్ ఉందని తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం. చిచి, ఉరేసుకొని చేస్తావో మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో చావండి. కాస్త చిన్న చిన్న ముక్కలు కొట్టు బావు. మా ఇంట్లో వాళ్ళవి చిన్న చిన్న నోళ్ళు. ఆహా, విన్నావమ్మా? వాళ్ళ నోళ్ళు చిన్నవంట. ఏంటే మీ నోళ్ళు చిన్నయ్యా? గొడవ వస్తే బావురు కప్పల్లో నోళ్ళు తెరుచు పడిపోతారు. ఆరవటానికే పెద్ద నోళ్ళు, తినటానికి చిన్న చిన్న నోళ్ళే అమ్మాయి. ఇన్ని కూడా ముక్కలు ముక్కలు కొట్టారా? ఓ పని అయిపోద్ది. అవే మాటలు రా తమ్ముడు. నీకు తెలియదక్క, నీ కొడుకు చెడింది కాక వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. వాడు 10వ తరగతి పరీక్షను వీడితో రాయించాడు. ఇంకొంచెం ఉంటే జైలుకు పోదురు. అయినా రేపో మాపో ఉద్యోగం చేయవలసిన అమాయకుడిని నాశనం చేస్తావేట్రా? మీ కొడుకు అమ్మాయికుడా? ఆడు 7th క్లాస్ లో సిగరెట్ అడిగితే ఇచ్చాను. 10th పాస్ అవగానే బీర్ పార్టీ అడిగితే ఇచ్చాను. ఇంటర్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కి మొబైల్ కావాలంటే ఇచ్చాను. ఆడమ్మాయికుడేంటి, అమ్మాయి ఆడి నోట్లో ఏలు పెడితే ఉంగరం మింగేసే రకం ఆడు. ఇప్పుడు మాత్రం ఊరికే రాశాడా? 10,000 పుచ్చుకున్నాడు. 10వ క్లాస్ కాబట్టి 10,000. అదే ఇంటర్ అయితే 20,000. నిన్ను ఉండరా నీ తాడు తీస్తా. ఎరా పద్దాకా 10th క్లాస్ పిచ్చేంట్రా నీకు? అందుకని చెబుతానే ఉన్నా, అమ్మిరాజుని చూసి నేర్చుకోవడానికి. నువ్వు ఉండవే. అమ్మిరాజు గారి పేరు ఎత్తకో. అవునులే, ఆడెక్కడో అమెరికాలో, నువ్వేమో పేనకల మెట్లో. అమ్మిరాజు లక్షణంగా నీతో పాటే పెరిగాడు, నీతో పాటే చదివాడు. మంచి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్నాడు. నువ్వేమో పచ్చడికి మొక్కలు నరుకుంటా, పెద్ద మనిషి అయిన వాళ్ళ పందిళ్ళు వేసుకుంటా బతికేస్తున్నావురా. నోరు ముత్తావా ముసలే? మా నాన్న నాకు ఇచ్చిన 5 ఎకరాలు నాకు చాలు. నువ్వు నన్ను ఎవ్వరితో పోల్చక్కర్లా. మీ ఆయన మిగిల్చిన బోర్డు 5 ఎకరాలు చూసి నీ కొడుకు పిల్లనివ్వడానికి క్యూలో నిలబడతారే. క్యూలో అంత ఎందుకురా? ఇప్పుడు దాకా గారాలు కుడతా ముక్కలు నరికించుకుందే ఆ జీవరత్నం. అది దాని మనవరాలు నీకు ఇత్తదేం అడుగు. సరిపోయింది. అయితే గీతే అమ్మిరాజు దగ్గర పని అబ్బాయికనే ఇస్తా గానీ ఈడికెందుకు ఇస్తాను? ఏంటబ్బా? హలో మామగారు బాగున్నారా? అమ్మిరాజు నువ్వా? నీకు నువ్వు రేండ్రా బాబు. ఇప్పుడే మా గాడితో నీ గురించి మాట్లాడుతున్నాను. ఆడ అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు. నువ్వన్న కథ గడ్డెట్టుకోవు. ఏంట్రా చెప్పా? ఏంట్రా ప్రభావతం అనే స్క్వాడ్ లీడర్ కాళ్ళ మీద పడ్డావంట? ఇంత దిగజారావేంట్రా? రేయ్, పులిసిన పలావ్కి మళ్ళీ మసాలా నూరతో తంతను. నువ్వు నన్ను అన్నారంటే అమెరికా రావాలి, దానికి వీసా కావాలి. వీసా కావాలంటే కనీసం 10th పాస్ అవ్వాలి. ముందు 10th పాస్ మామగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటో అన్నాడు ఆడిని. ఇక నీ ఫేవరెట్ హీరో నీతో మాట్లాడతా. ఏంటయ్యా? మామగారు ఏంటండి ఇంత బతుకు ఆడదాని కాలు పట్టుకున్నాడు. ఏంటది? ఆడదాని కాళ్ళు పట్టుకున్నాడా? ఎవరది? ఈ పాటకు వచ్చేస్తానడ్రా. నాయుడు గారి సంగతి మనకు తెలియదే ఉందరా. మధ్యలో ఏ దేశంలో దిగిపోయి ఉంటాడు. లేదు ఉన్నపళంగా వచ్చేస్తున్నానని రాత్రి ఫోన్లో చెప్పాడు. అవునా? మనకు గిఫ్ట్లు కూడా తెస్తానరా. అబ్బా, అరే 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఫారిన్లో. అసలు ఏం చేస్తుంటాడు రా అక్కడ? ఏమోరా, అవి కూడా కారొస్తుంది. ఆడనేమో పదండి.
ఏంట్రీడు ఒరే భద్రం ఎన్నేళ్ళైందిరా నీ చూసి పోయిన నెల కదరా ఇల్లు అవునా రాజుబాబు రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా మొన్న అయితే ఏకంగా నువ్వు అన్నం మానేసి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కళ వచ్చిందిరా ఏంట్రయ్య అవతారం అసహ్యంగా అసహ్యం కదరా బాబు నాగేంద్ర సాయి రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కల్లో మీరే వచ్చారా ఉన్న పళంగా వచ్చి అనిపించింది వచ్చేసారు తెలుస్తూనే ఉందిరా నువ్వు ఉన్న పలంగా వచ్చేసావని మీకు చాలా విషయాలు అవుతారా మడగాస్కర్ జిబ్రాల్టర్ ఆ గిఫ్ట్స్ అన్ని లేవండ్రా అది నాగేంద్రకి ఇది భద్రానికి అది సాయిబాబుకి ఇది రాజాబాబుకి నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకున్నా పొడిగానే ఉంటదిరా దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా వీటి స్పెషాలిటీ ఏంటో రే నీకు ఆరికేలు కదరా ఈ వేసుకుంటే పూల మీద నడుస్తున్నట్టు ఉంటదా రాజుబాబు నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో నీ జుట్టు అస్సలు తడవదు ఒరే ఇవన్నీ కూడా చూసినట్టుందిరా అబ్బా ఇవన్నీ వేసుకునే కదా ఇటు తగలంటాడు ఎరా నాయుడు ఎటకారంగా ఉందా ఏ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు దరిద్రం ఏంట్రా సెల్ ఫోన్లు కెమెరాలు ఎక్కడైనా దొరుకుతాయిరా ఆ బ్రష్ బెర్లింది ఈ చెప్పులు హవాయి ఈ టవల్ టర్కీది ఇంకా క్యాప్ ప్యారిస్దిరా అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అక్కడే ఉండిపోవచ్చుగా అవును నీకు ఆదేశాలే కరెక్ట్ రేయ్ బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నాను రా బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా ఇంక రొమాన్స్ కి అయితే ప్యారిస్ బాగా అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే ఇండియాయే బెస్ట్ అనిపించిందిరా అది మన ఈస్ట్ గోదావరి ఎందుకేట్రా ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడ చెప్పు ఏంట్రా మేమంతా నీకు ఎంటర్టైన్మెంట్ ఎంత మాట అనేసావురా మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఒరే మడగాస్కర్ అయ్యా ఆ అబ్బులు గారి పెద్ద అబ్బాయిని వెళ్ళరమనరా రండి బాబు దామా మన ఎదురులంక పెద్ద అబ్బులు గారు లేరు వాళ్ళు పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు రా నమస్కారం అబ్బులు గారు ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నా చూసావా చూడాలరా అబ్బో ఒరే భద్రం ఈ సర్టిఫికెట్లు చూడు ఏందా చూసి చాలే నీకేమైనా అర్థమవుతుందో సర్టిఫికెట్లు చూసినా బాబు కరెంటు పోయింది కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటది కదా అక్కడికి వెళ్ళి 5 కేజీలు అని అడుగు కేజీ 100 రూపాయలు 5 కేజీలు కరెంట్ ఏంట్రా అదే లెక్క ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట్ట ఒరే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా పెదనాన్న ఢిల్లీ నుంచి. హలో రాజమండ్రి కారు పంపారా? ఇప్పుడే మీ తమ్ముడు గారు బయలుదేరుతున్నారండి. ఇప్పుడు బయలుదేరటం ఏంటి? ఈ పాటికి ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది. పంతులు గారు రాహుకాలం ఏదో అంటేను. ప్రభాకర్కి ఫోన్. ప్రభాకర్ అన్నయ్య త్వరగా ఎయిర్పోర్ట్ కి తగలడు. అయ్యో బయలుదేరిపోయాను అన్నయ్య, నీ ఫోన్ వచ్చిందా? నాకే అదిగో హార్న్ పడుతున్నా. నేను కూడా వస్తాను ఎయిర్పోర్ట్ కి. ఎక్కడికి? నేను వెళ్తాను విమానం ఎక్కడానికి కాదు, ఎక్కిన వాళ్ళు దించడానికి. ఒకసారి ఎక్కి లోపల చూసి దిగేస్తుంది. చూసి దిగేస్తుందా? ఇది ఏమన్నా ఎర్ర బస్సు అనుకున్నావా? ఎయిర్ బస్సు. ఫోన్లేండి మరిది గారు, అక్కని చూడాలని సరదా పడుతుంది, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఇదిగో డ్రైవర్ తో కలిపి 3 మంచిది కాదు. 4వ వాడిని జత చేసుకోండి. అయితే నేను చీర మార్చుకొని వచ్చేస్తాను. ఓ నువ్వు చీర మార్చుకొని వచ్చే లోపు రావకాలు పోయి అమ్మగండం వచ్చేస్తుంది. అరే అన్నసుగా బండి ఎక్కరా. అయ్యా వస్తున్నా. వాడొస్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి. బయట ఎవరో ఒకరిని తీసుకెళ్ళవయ్యా. నువ్వు ఎక్కడ వాళ్ళు వచ్చింది తాత పనే. మీ పెద్దమ్మకు బొద్దుగా బుద్ధి లేదే, పనికి మాల చేదస్తాం. ఇప్పుడు ఎప్పాస్ పనికి ఎవడు దొరుకుతాడు? నీ పాదం మీద దొరికాడు. రే బుల్లాబాయ్ లేరా ఏడు మాయా కారు అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళాలి. ఎందుకు? ఎయిర్పోర్ట్ కి రా. నువ్వు వస్తే మంచిదని. మంచి శకునవరా బాబు నువ్వు. అదేం కాదు బావా, 3 వెళ్తే మంచిది కాదని 4వ వాడిని జతేసుకోమంది పెద్దమ్మ, అందుకు. నాకు పని పడ లేదు మరి వెళ్ళండి. అర్రే బుల్లబాయ్ బుల్ల అర్రే పూలు ఏదని కడతాలేరా. అర్రే మనం చుట్టాలమే. నేనేమన్నా అనొచ్చు, నువ్వేమన్నా పడొచ్చు. అలా హెల్ప్ చేసుకుంటూ అనాలి అంతే. అవునా? అయితే నాతో పాటు పూలు కట్టు. ఆ సన్న సీన్ గారు రాదు. టైం లేదురా, రేపు కట్టిస్తాను లేదా పూలు. బావా నెక్స్ట్ ఇయర్ నీ 10th క్లాస్ నేను గట్టెక్కిస్తాలే, వచ్చి ఎక్కు బావా. ముందు నువ్వు 9th గట్టెక్కవే. అర్రే లేట్ అయిపోతుందిరా, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అసలే నీలమని అమెరికా నుంచి వస్తుంది, అక్కడ ఎవరు లేకపోతే తిరిగి వెళ్ళిపోద్దురా. ఎవరున్నారు? నీలమేంద్రా.
రే సుబ్బుగా రే ఒకసారి పేపర్ చూపిరా గట్టెక్కేస్తాను. అమ్మో నేను చస్తే రిస్క్ తీసుకోను. ప్లీజ్ రా ఒక్కసారి చూపిరా. 7సారి కూడా పాస్ అయిపోతే ఏడ్చినట్టు ఉంటుంది. నీ ముందు బెంచ్లో నీ మరదల నీలమైన పడింది, దాన్ని అడుగు, అది స్కూల్ ఫస్ట్. ఏ నీలవేణి బుల్లబాయ్ బావా, నువ్వేంటి బావా ఇంకా 10th లోనే ఉన్నావా? ఒకసారి పేపర్ చూపివే, ఇంటర్కి వెళ్ళిపోతాను. ఏంటి నీకు పేపర్ చూపించాలా? నేను 10th లో స్టేట్ ఫస్ట్ రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వు కష్టపడింది ఏడాదే, నేను 7 ఏళ్ళ నుంచి చస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయవే. చచ్చినా చేయను. తెలిసింది ఒక్కటి రాలేదు. త్వరగా రాసిచ్చేయి. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అయిందా? ఏమీ అర్థం కావట్లేదే. ఇటివు నేనే రాసేస్తా. అరే బుల్లబ్బాయ్ ఏంటి బావా అక్కపై చెప్పగా నెక్కేసా? అక్కలేదు తొక్కలేదు. నువ్వు పోనివయ్యా. ఇప్పుడు నీళ్ళంటే రా పోనీ. కంపెనీస్ ఇలా కూడా ఉండదా? అక్క ఓ మై గాడ్, ఎంత ఉండేదానివి ఎంత అయిపోయావే. పినివాళ్ళు రాలేదా బాబాయ్? అక్క బుల్లబ్బాయ్ బావా. బుల్లబ్బాయా? ఓ 10th క్లాస్ బుల్లబ్బాయా? ఇప్పటికైనా అయిందా నీ 10? అయ్యో అయిపోయి ఉండదమ్మా. యాదవ్ స్క్వాడ్ 14సారి కూడా పట్టేసుకుంది పాపం. అయితే 10th క్లాస్ బుల్లబ్బాయిలో ఏ చేంజ్ లేదన్నమాట. ఏముంటది, నువ్వు మాత్రం బాగా చేంజింగ్ అయిపోయావు. మరి 10th లో లంగా జాకెట్, ఇంటర్ లో చూడీదారు, బీటెక్ లో జీన్స్, ఇప్పుడేమో ఇలా. దీని తర్వాత ఇంకేముండదు. ఊరుకోరా, వీడికి వేషం తప్ప అభిమానం కనబడటం లేదు. ఏంటో అభిమానం? ఏమనుకుంటున్నావు మరి? ఈ చెడ్డి ఎప్పుడు కొనదనుకుంటావు? ఇంతప్పుడు జాతరలో కొనిపెట్టిన చెడ్డి దీనికి. దాచుకొని దాచుకొని నేను నెల్లైన వేసుకుంటుంది బంగారు తల్లి. ఎన్నాళ్ళు బాగానే దాచుకున్నావే. లగేజ్ తీసుకురా. 4 కూలోడు అయ్యాడు అనమాట. ఏసే డిగ్గి ఏసే. రా బావా. జరగవే. కొంచెం అనీజీగా ఉంది, రిలాక్స్ గా వెళ్దాం. ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి మామయ్య కూర్చోనే ఏదో అర్జెంట్గా బస్సులో వచ్చారా, ఇరుగ్గా కార్లు ఎందుకు? బాయ్. అరే పోనీరా. నీ ఆన్సర్ షీట్ ఏది? ఇదెవరిది? ఇద్దరు కలిసి కాపీ కొడుతున్నారా? ఏదో కొంచెం హెల్ప్ చేసింది, దానికి ఇదైపోతారే. పదండి పదండి, ఎగ్జామ్స్ అంటే ఆటలైపోయింది. నిలవేణి ఓన్లీ వచ్చే సంవత్సరం చూసుకుందాం. నీ వల్ల నా ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు.
ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది సార్. ఏంటిది చిన్నానా? దగ్గరలో బంక్ ఏమైనా ఉందో చూసావు? అప్పటికి పెద్దమ్మ చెప్తూనే ఉంది 4వ వాడిని నెగ్లెక్ట్ చేయొద్దని. ఇప్పుడు నలుగురు ఉన్నాం కదా, ఏమైంది? ఆవిడ చేదస్తానికి దీని బుర్రలేంతనం ఒకటి. ఏదో బండి వస్తుందో చూస్తా. అబ్బో ఏదో కార్ వస్తుంది. బాబు హలో, ఒక్క నిమిషం బాబు, బండి అయిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇవ్వయా. సార్ని అడగండి. ఈ సార్ని ఎక్కడ చూసినట్టు. ఊరే పుల్లపై నువ్వా? బండిలో పెట్రోల్ అయిపోయి భలే వచ్చావరా. అరే బండిలో పెట్రోల్ కొట్టించేసి బండి ఇంటికి తీసుకొచ్చే. దేవుడా, నువ్వు ఉన్నావు, నీ ఉనికిని నిరూపించుకున్నావు. నాకు అవమానం చేసిన వాళ్ళకి తగిన శాస్తి చేసావు. మంచి పని చేశాడు. నిన్నే బావా, ఈ కార్ ఎక్కడిది? డబ్బు బారైతే దొరకందే ఉందే. వేదవాక్కు పదండి. ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి. ఈ జగ్లింగ్ ఏంటి చిన్న? అబ్బాయి ఏం లేదమ్మా, గాలిగడు కదా, గాలి ఆడుతున్నప్పుడు అలా చేతులు ఆడుతుంటాయి అంతే. సో ఫనీ. నన్ను 4వ మనిషిగా కారెక్కించి తీసుకెళ్లారు, అది మొదటి తప్పు. ఫోన్లే నీలవేణిని చూడొచ్చు కదా అని ఆశపడ్డాను. తీరా అవసరం తీరాక కరివేపాకును వదిలేసినట్టు వదిలేసి బస్సులో రమ్మన్నారు. కానీ ఇక్కడ నీలవేణికి సాయం చేసి కొన్ని మార్కులు కొట్టేయచ్చు. అయితేనే ఎంత అవమానం చేసింది. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తే ఇంకా లోకు అయిపోను. కనీసం నీలవేణి సారీ చెప్తే అప్పుడు ఓకే. మీరు నాకు సారీ చెప్తే అప్పుడు ఎక్కనిస్తా. సరే బావా. సారీ కదా, ఒకసారి 1 సార్లు చెప్తా. సారీ 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 సారీ. Go away. Get lost. Same to you. నా మాట వినరా, దాని బదులు నేను సారీ చెప్తాను రా. ఓ పని చేయండి, వెనకాల పల్లె వెలుగు బస్ వస్తుంది, అది ఎక్కేసి ఇద్దరు వచ్చేయండి. మనం పోదాం పావే రత్నం. సరే బావా. వత్తమాయ అమ్మాయి, ఓ బుల్లమ్మాయి, ఓ చిన్న సారీ పడేవే, ఎక్కించేసుకుంటా. చిన్న స్మైల్ అన్నా కనీసం ఒకసారి చూడొచ్చు కదా. అక్కేదే, మీ నాన్న ఏమైపోయాడు? అక్క బస్సులో వస్తుంది. బస్సులోనా? ఏమైందో? నీలవేణి మన స్వచ్ఛమైన పల్లెటూరు ఊరుమట్టి అమాయక జనాలు మూగ జీవాలన్నింటినీ పలకరెత్తుంది. చాలా కాలమైంది కదా, మన ఊరు వాసన్ని ఆస్వాదిస్తుంది. పెద్దమ్మా, అక్క జుట్టుంది బట్ ఎందుకు పనికిరాదు. అమ్మా, అక్క వాళ్ళు నున్నగా మెరిసిపోతుందే. అర్జెంట్ గా నీలవేణి దగ్గర అమెరికా ఫ్యాషన్లన్నీ నేర్చేసుకోవాలి. ఓ నీలవేణి నీలవేణి, Oh my God. రావే అలకమాని, రావే పోవే తోమే రెన్ను సబ్బుతోనే. పద్మతో అమెరికా ఫ్యాషన్లు ఏమో తెలియదు కానీ నీలవేణి దగ్గర పెరగలంట ఫ్యాషన్లన్నీ తెలుసుకోవచ్చు. ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే హ్యాపీగా కార్లో వచ్చేదాను కదా నీళ్ళు. ఓపిక అది అమెరికాలో మర్చిపోయి వచ్చిందిలే మాయా. నేను చెప్పలా అతయ్య, హారతి మామయ్యకి ఇచ్చేసి దిష్టి మీరు తీసుకోండి. తిప్పుతుంది వచ్చి. 10th క్లాస్ పాస్ అయినంత సంబరంగా ఉందిరా. ఇది ఉంచు సార్. మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్. 10th ముందు ఇంటర్ అత్ర పిచ్చోడా. ఏంటా మ్యాన్ స్పీడ్ గా ఉన్నా? ఎరా బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కాళ్ళు షికలు చేస్తున్నావు అంటే
అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ. అయినా ఆ నీలవేణి ముందు నీకు ఫోజులు ఎందుకురా? ఇంత చేసినా నీకు ఆరెక్కలేదంట కదరా తను. అంత సీన్ అవసరం అంటారా నీకు? రీ అమ్మిరాజు ఏంట్రా నువ్వు అయిపోయారా? ఏట్రా అయిపోయి నీకు మూడిందే. 3 4 5 6 7 8 9 10 10 లాస్ట్ 10 పాస్ అవ్వ ముందు. సంపేతారా నిన్ను? నా తాలూకు ప్రతిదీ ఏడికి ఎలా వెళ్తుందబ్బా? ఏమో బా ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను. పెసరట్లో యాపిల్ చట్నీ ఎలా ఉందిరా బద్రిగా? పచ్చడి పుచ్చింది గాని పొద్దున్నే నీకు బీరు మా కాఫీ. ఇప్పుడు తాగు. ఏంట్రా ఇది? ఐరిష్ కాఫీ. ఐర్లాండ్ ఎలాగే తాగుతారు. కమాన్. నాయుడు నీ క్యారెక్టర్ సూపర్ గానీ టేస్టారా? తింటాను కోలా, ఉంటాను కోలా, వింటాను కోలా ఉంటది. ఏ ఆ బొమ్మ ఏంట్రా? ఆ బొమ్మకి ఆ ఇంటికి సంబంధం ఏమైనా ఉందట్రా? యు మీన్ దిస్ బొమ్మ? పైకి ఎక్కడ పెట్టావు? డోంట్ లైక్ ఇట్ హియర్. నో. మళ్ళీ కలికే రే మడగాస్కర్. ఇప్పుడు ఈ డోలక్ బాబాకి అగరత్తులు పెట్టు. డోలక్ బాబాకి కొబ్బరికాయ ప్రసాదం పెట్టరా. శ్రీ 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 డోలక్ బాబా రెడీ. అయ్యా కొబ్బరికాయలు. ఈ తీసుకుని వెళ్ళి గేట్ దగ్గర కూర్చో. నువ్వు దేనికయ్యా? దేనికేట్రా? ఈ నెల జీతం నీకు దీంట్లోనే వస్తాయి. చెప్పించేలా. Your entertainment starts now. ఒరే సోడాన్ సార్, ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళని అవుట్ హౌస్ లో వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. ఇంటర్వ్యూలు దేనికి రా? ఇవాళ నా సెక్రటరీ పోస్ట్ కి కొంతమంది సూపర్ ఇంటెలిజెంట్లు రమ్మన్నారు. ఒరే భద్రం, కాఫీ నచ్చలేదా? చెప్పా బీర్ ఇస్తాను రారా. సిడి నాయుడు గారు ఉన్నారు. అవుట్ హౌస్ లో వెయిట్ చేయండి. కొబ్బరికాయ కొడతావా? బ్రై, మీకు ఇప్పుడు సెలబ్రిటీని పరిచయం చేస్తాను చూడండి. బాబాయ్ ఇంటి బయట ఎవరో దేవుడు కూడా ఆరం పెట్టేశారు. ఏదోరా వాళ్ళకి దసరా మనకి సరదా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇతను బుల్లబ్బాయి అని నాకు బాగా దూరం చుట్టం, కానీ బాగా దగ్గర. ఇది మాకెందుకు తెలదు? 10th క్లాస్ బుల్లబ్బాయి కదా. ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్ రైడు. చెప్పాక సెలబ్రిటీ అని. బుల్లబ్బాయ్ ఇక నెక్స్ట్ టైం నువ్వు ఎమ్మెల్యేవే. సిగ్గుపడ్డా గానీ ఏంటి విషయం? నేను అర్జెంట్ గా అమెరికాకి వెళ్ళాలి బాబాయ్. నువ్వు ఎలాగైనా పంపించు. అమెరికాకా? దేనికిరా? అర్జెంట్ గా ఒకటి గోప గుయ్యమనిపించాలి. అర్జెంట్ గా నువ్వు ఒకటి గోప గుయ్యమనిపించడానికి అమెరికా వెళ్ళాలా? ఆడి దంతానికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఆడి గురించి ఆలోచిస్తుంటే భరించలేకపోతున్నాను బాబాయ్. కూల్ డౌన్. నువ్వు అమెరికా వెళ్ళాలి అంతే కదా? ఎల్లు 2 లక్షలు పట్టరా. ఏమండే అంతేనా? అవునవును. నువ్వు దేశాలు తిరిగిన పోటుగాడివి కదా, ఆ మాత్రం చేయలేవా? ఏమండి అంతే కదండి? మాకు బాగా చెప్పారు. నువ్వు లేరా? మరి పంపుతావుగా? లే. ఒరే వెళ్ళరా. చెప్పా బాయ్. పట్టుకో ఇది. ఇందా ఈ 500 తీసుకెళ్ళి బజార్కి వెళ్ళి 5 కేజీలు కరెంట్ పెట్టరా. 5 కేజీలు కరెంట్ అంతేగా? 14 సార్లు 10th దొబ్బినోడు కూడా అమెరికా వెళ్ళిపోవాలంట. నాయుడు బీర్ ఇచ్చావు, మంచిగా ఎదురుగుండా ఇంత ఎంటర్టైన్మెంట్ పెట్టుకుని ఇంకా మంచిగా అది చూస్తూ తాగండి. ఒరే సాయి, నువ్వు డోలక్ బాబా జాతర స్పెషల్ బస్సులు నడుపుకోవచ్చురా. ఏంట్రా ఇదే? కరెంటా? ఈ డీజిల్ జనరేటర్ పోతే కరెంట్ వస్తుంది కదా. 5 కేజీలు కరెంట్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను. సర్లే, నా ప్రయాణ సంగతి మర్చిపోకదు. నాయుడు ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇగో బాబాయ్, నీ ఫౌంటైన్ ఫుల్ అయ్యి నీ కొంప మునిగేలా ఉంది. ఒకసారి చూసుకో. నాయుడు అలా చూడు, బొడ్డోళ్ళు పోటీలు పడిపోతున్నారు. బాబాలేదు బొమ్మలేదు, లాల్ పెట్టండి. మడగాస్కరావు తీసుకోండమ్మా. శుభం. పూజారి గారు ఇదిగోండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు. ఉంటాను. ఒరే బుల్లబ్బాయ్, ఒకసారి రారా. ఈ దీపాలకి పసుపు కుంకుమ అద్ది ఆ కోనేట్లో వదలరా. ఇవన్నీనా? మా అమ్మాయికి ఈరోజు ఇంటర్వ్యూరా, రాలేదు. నేను ఆడవాళ్ళ పని చేయను బాబోయ్. దేవుడు పనికి ఆడామగా ఏంట్రా? అభిషేకం టైం అయింది, కొంచెం చెయ్యరా బాబు. సరే.
ఏంట్రా బుల్లబ్బాయి ముత్తైదు పనిచేస్తున్నావు? ఏంటిది 10th క్లాస్ పాస్ అవ్వాలని నోములు నోస్తున్నాడేమో. ఊరుకోండి, వాడిని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు? అయినా దేవుడి పనే కదా వాడు చేస్తున్నాడు. పద పద, నీ మొక్కలు చాలా బాకీ ఉన్నాయి నురా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా, ముందు నీలవేణి అమ్మవారికి ప్రదక్షిణల మొక్కు చెల్లిస్తే బాగుంటుంది. ఇప్పుడా? ఈ ఎండలోనా? ఎండే ఉంది కానీవే. ఎంత? 11 కాదత్తమ్మా, 108. చూడండి, అమెరికాకి వెళ్లే ముందు అయితే 11, వెళ్ళొస్తే 108. ఏ పూజారి గారు, అదే కదా మా నాన్నమైతే. అంటే మరి సుకుమారంగా ఉంది కదా. కాళ్ళు కందిపోతాయి అనుకుంటే కనకదుర్గమ్మ కరుణిస్తుందా? అమ్మవారికి కోపం రాకముందే 108 చేసేవే. పద 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 పద, త్వరగా నడు. 108. దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. ఓయ్ రత్నం, గుడిలో కోతి పనులేటి? ఏం చేస్తున్నావు? నో, అదేంటి పిన్ని, 60 పైన అయి ఉండాలి కదా. పోక చెక్క లెక్కే కదే. ఇదిగో ఇంకా ఇన్ని చేయాలి చూడు. ఎంత నడితే అంత మంచి మొగుడు వస్తాడు. నడు నడు. నువ్వే చేసుకో. ఆగని కుమాని నడక అందాల బొమ్మ. ఏరా, నువ్వేమైనా తీసేసావా? లే, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. ఒరే ఆల్జీబ్రా పుల్, ఒరే మడగాస్కర్ పుల్ పుల్ పుల్. అంతిగది లెక్క. పోలీసులు అయితే అడమనేస్తావా? ఏయ్ కొట్టవే రత్తమ్మా. అవునత్తమ్మా, ఈ పేపర్ ఉండలు దేనికి? చూసిన వాటిలో లేవే. నీలవేణి అమెరికా నుంచి వచ్చింది కదా, దానికోసం. పిన్ని, ముందు వాటిని లోపల పెట్టు. నీకు చెప్పాను చూడు, నా కర్మ. ఓయ్ రత్నం, ఈ బోర్డాట కాదు, మీ అక్కకి కబడ్డీ నేర్పించు. బస్సులు ఈజీగా ఎక్కి దిగచ్చు. ఏంట కోపం? అక్కని బుల్లబాయ్ బావా తెగ ఏడిపిస్తున్నాడు. ఐ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. నీ శత్రువు నా శత్రువే. నీళ్ళు చెప్తానడు పని. అబ్బో, కంటమనూరంటే ఓ జిల్లా మొత్తానికే ఫేమస్ అండి. ఓహో, ఇంకా వారింట్లో మన పిల్ల మెట్టిందంటే వదినా వెనక్కి తిరిగి చూసుకోకలేదంటే. నాకు తను నచ్చింది. జాబ్ రిజైన్ చేస్తే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. చేసేస్తుంది. నేనెందుకు రిజైన్ చేయడం? నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. బయటికి వెళ్ళి ఓ మగాడిలాగా కష్టపడే కంటే ఇంట్లోనే మహారాణిలా ఉండొచ్చు. టైం పాస్ కాకపోతే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు. అచ్చా, హాయిగా వంట నువ్వు చేసుకో, కష్టపడి ఉద్యోగం నేను చేస్తా. నీకేం ప్రాబ్లం లేదు కదా? చిచి, చెట్టంత మగాడిని పట్టుకొని వంట చేయమంటావా? అంటే అమెరికాలో మగాళ్ళు కూడా వంట చేస్తారేమో వదినా. మనం అమెరికాలో ఉంటే ఎంత బాగుండేదో. ఇంకా ఆపుతారా? బంగారం లాంటి సంబంధం కాలదనుకుంది. ఇంతకంటే మంచి సంబంధం మనకు దొరుకుతుందా? రేపు ఈ పాడిగా కట్టమూరు సంబంధం తీసుకురాను. ఎవరు వాళ్ళ పెద్దమ్మ? ఎవరో పరాయవాళ్ళం చేసుకుంది వాళ్ళనా? అవునన్నయ్య, తమిళ ఐఏఎస్ ఆఫీసర్ అవునా చేసుకో. కానీ వాళ్ళకున్న ఆస్తులకి ఈ జిల్లాయే కొంటారు సార్. ఈ స్టేట్ ను కొనుక్కోమను, నాకేంటి? కానీ ఇలా కులంగానాలతోనూ సంకర జాతాలతోనూ వియ్యం అందాల్సిన అవసరం నాకేంటి? సర్లే అన్నయ్య, ఇది కాకపోతే ఇంకోటి. ఇబ్బందిగా ఉంటే కోట్ తీసేయచ్చుగా. సూట్ మేక్స్ మీ ఎ కంప్లీట్ మ్యాన్. అరిస్టోక్రాట్స్ అందరూ ఇదే వేసుకుంటారు. అవునమ్మా, మా వాడు సూట్లో దర్జాగా ఉంటాడు. అది లేదే గది బయటికే రాడు. ఓ, పుట్టడమే దాంతోనే పుట్టాడా అండి? మా నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టాడమ్మా. మాకేడంటే ఎంత ఇష్టమో. వాడికి వంజరం అంటే ఎంత ఇష్టమో, కానీ నేనుండినట్టే ఉండాలి. అయినా బొత్తిగా వస్తువులేం వేసుకోలేదంటమ్మా. నేను గాని నీకు మేకప్ వేశాననుకో, మా తమ్ముడిని అస్సలు వదిలిపెట్టాడు.
మా తమ్ముడికి నాకు చిన్నారి పెళ్లి కూతురు అంటే చాలా ఇష్టం. నువ్వు కూడా చూస్తావా సీరియల్? అయినా మా తమ్ముడికి నేనేం చెప్తే అదే ఓకే. అది అమ్మాయి అయినా అత్తగారైనా. అసలు మీ అందరికి పెళ్ళైందా? మీ మొగుళ్ళు ఇంకా మీతోనే ఉన్నారా అని చిన్న డౌట్. మరి సినిమాలు ఇష్టమేనా? యాక్చువల్ గా నాకు సినిమా కన్నా ఇంటర్వెల్ ఇష్టం. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ తినొచ్చు కదా. బాబాయ్ నా అమెరికా ఇప్పుడు కనుక్కున్నాను రా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో నువ్వు యూఎస్ వెళ్ళటం ఇంపాసిబుల్. 10th ఎన్నిసార్లు 30 సార్లు తప్పేవా? 14 సార్లే. ఇంకొన్ని సార్లు తప్పితే గిన్నిస్ బుక్ ఎక్కచ్చు కానీ అలా కూడా వెళ్ళలేవురా. ఎప్పుడు పేడుమూతేనా? అసలు మీసలేనాడు మగాడే కదా. ప్లీజ్ 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 పోరా నువ్వే నన్ను పంపించవచ్చు కదా. నీలాంటి పల్లెటూరు బయటిని అమెరికా పంపించాలంటే ఓ ఐడియా వచ్చిందిరా. తానా, ఆట, నాట్స్ వీళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళేరా. వాళ్ళని ఏదోలా బులిపించి నీకు వీసా ఇప్పించి చటుక్కుని అమెరికా తోసేస్తాను. కానీ నువ్వేదైనా సెలబ్రిటీవో ఆర్టిస్టువో అయి ఉండాలే. నీకేమైనా ఆర్ట్స్ వచ్చా? పోనీ నీకు డాన్స్ వచ్చా? నాకు రికార్డింగ్ డాన్స్ తప్పికేం రాదు. అది చాలు. యువర్ కూచిపూడి డాన్సర్. కూచిపూడి కారంపొడి నాకేం తెలియదు బాబాయ్. అక్కర్లేదురా. నువ్వు తగదేమి అంటే చాలు నిన్ను యూఎస్ తీసుకెళ్లిపోతారు. కమాన్, బిలీవ్ మీ రా. యువర్ కూచిపూడి డాన్సర్. ఈ రాత్రి నుంచే నువ్వు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు. మావయ్య చూడు చూడు చూడు. సూపర్ చేస్తున్నావు. ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్. కష్టంగానే ఉంటుంది. మరెలా ఏంటిరా? నువ్వు కూచిపూడి చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి కిచిడీ చేయడం బెటర్. మధ్యలో ఈ కిచిడీ ఏంటి? కిచిడీ అంటే నీ ఇష్టం వచ్చినట్టు గంతులేడు. మరి తానా వాళ్ళు కనుగొనని రాదా? వాళ్ళ కూడా తెలిసి ఏడిస్తే కదా. నువ్వు చేసిందే కూచిపూడి. గో హెడ్. చూడు 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 ఎంత బాగా చేస్తున్నా. ఎవరైనా ఆడుకోవచ్చు. ఎలా ఉంది మన రివెంజ్? కానీ బుల్లబాయ్ బావకు తెలిస్తే డేంజర్ మామయ్య. వాడికి అంత తెలిస్తే ఎప్పుడో 10th పాస్ అయ్యాడు. అద్భుతం మై డియర్ బాయ్. నిన్ను వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకెళ్తారు. నెక్స్ట్ వీక్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. నేను వాళ్ళకి పరిచయం చేస్తాను. థ్యాంక్స్ బాబాయ్. దీనిదేముందరా? రే మీసం మాత్రం తీయడం మర్చిపోద్రోయ్. ఇప్పుడు లోపల ఏం చేసా? అదేరా నాయుడు బాబాయ్తో నా వీసా సంగతి మాట్లాడటానికి వెళ్ళాను. ఓహో అవునా? ఏంట్రా ఆకాశవాణి అమెరికా కేంద్రం. ఈ పాట కోరిన వారు పెనకల మెట్ట నుంచి పూసపాటి పుల్లపై. ఇంతలోనే ఈ విషయాలన్నీ మాకు ఎలా తెలుసు అని కంగారు పడుతున్నారా? కంగు తింటున్నారా? అలా తెలిసిపోతున్నాయి బావా. ఏమేం బా? ఓసారి ఫోన్ ఇరా. ఫోనా? ఫోన్ ఎందుకు? బ్యాటరీ అయిపోయిందిరా. ఫోన్ అదే. ఎరా అరే ఏమంటున్నాడు మీ ఆడబావా? కొంపదీసి కోపంలో చెరువులో దూకేలేదు కదా? ఏంట్రా మాట్లాడు? దూకేశాడేంటి? ఇన్నాళ్ళు నా విషయాలన్నిటికి ఎలా తెలుస్తున్నాయా అని అనుకున్నాను రా. పక్కనే చలితేలుందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆగు బా ప్లీజ్ బా. వాడేదో ఐఫోన్ పంపిస్తానని చెప్తే అలా చేశాను బా. బోడి ఐఫోన్ కోసం నాతో ఆడుకుంటావరా? ఆగు బా.
ఆ నాయుడు నీలవేణి ఆడి నాటకంతో పోలిస్తే నేను చేసినంత. ఏ నాటకం? నువ్వు ఆడవేషం వేసి గంతులు వేస్తుంటే వాళ్ళు తలుపు సందుల్లోంచి చూసి నవ్వుకుంటున్నారు. నీలవేణి, ఆ బుల్లిగాడు నన్ను పేడిగాడు అన్నాడు. ఇప్పుడు చూడు, ఆడితోటి ఆడి బీసం కట్ చేస్తా. నీ బర్త్డేకి ఆ బుల్లిగాడితో గజ్జి కట్టిస్తా. సూపర్ రొమాన్స్. కేడి నాయుడు, నిన్ను చీడి చేస్తాను కదరా. నా బంగారు తల్లి. అబ్బాయిది అమెరికా, అమ్మాయిది అమెరికా. మీ రెండు ఫ్యామిలీస్ కల్చర్ లో స్టేటస్ లో పర్ఫెక్ట్ మ్యాచ్. అబ్బో, అంటే బియ్యంకులు కూడా ఈడు చూడనమాట. 100 సంబంధాలు తీసుకొచ్చారు, ఒకటైనా కుదిరిందా? నేను తీసుకొచ్చిందే సెట్. బావగారు, ఈ రోజు నీలవేణి ఎంగేజ్మెంట్ కమ్ బర్త్డే పార్టీ. మీ అందరి కోసం చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఏనాడు అది? పేడి సంబంధం తెచ్చింది కాక నా కూతురుతో కలిసి నా పరువు బజార్కి ఏడుస్తావా? ఎంటర్టైన్మెంట్ కి వైలెన్స్ కి తేడా తెలియదురా గాడిద గడికి. అర్జెంట్ కి తాష్కెంట్ పోవాలి. ఇప్పటిదాకా లక్షణంగా ఉన్న నా కొడుకుని కజ్జికాయం చేసావు కదరా. నాయుడు, ఎంటర్టైన్మెంట్ భలే కొందరా. ఇంకా సేపు ఉంటే బాగుండురా. సూపర్ రా. నువ్వు విసురుకుంటున్నావు, నాకు విసురుతున్నావే. బుల్లబాయ్ ఎక్కడత్తా? ఓకే. ఓయ్, నువ్వు ఇక్కడే ఉండు. పెళ్లి చూపులు చెడగొట్టాడుగా. వామ్మో, బుల్లబ్బాయి ఏమైనా చేస్తుందో ఏమో. ఈ రంగు పోయి సావదే. థ్యాంక్ యూ బావా. పైన ఏం జరిగిందిరా? ఏమో నాకేం తెలుసు. నాకు విషయం అర్థమైంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదా నీ మనసులో ఎవరో ఉన్నారు. అది కాదు నాన్న. నన్ను మాట్లాడిని. నీకిచ్చిన ఫ్రీడమ్ని నువ్వు నా ఇంటికి మచ్చ తెచ్చేలా వాడుకుంటే చూస్తూ కూర్చో. సెకండ్ థింగ్, నీకిచ్చిన ఫ్రీడమ్ నీ పర్సనల్ మ్యాటర్స్కి మాత్రమే. నీ పెళ్లి నీ పర్సనల్ విషయం కాదు, అది టోటల్ ఫ్యామిలీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. కూతురికి సరైన పెళ్లి సంబంధం తేలేని చవట అన్న పేరు నాకొద్దు. కాకాని నీలవేణి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని కాకాని వాళ్ళ పరువు తీసిందన్న పేరు నీకు వద్దు. ఇప్పుడు చెప్పు. సంబంధం నాకు నచ్చాలి కదా నాన్న. కాదని నేను అనలేదు కదా. 1 కాదు 2 కాదు 15 సంబంధాలు తెచ్చాను, ఒక్కటి కూడా నచ్చలేదు నీకు. నచ్చకపోవడంలో తప్పు లేదు, కానీ కావాలని చెడగొట్టుకోవడం. అసలు ఇదంతా కాదన్నయ్య, ఇదంతా బుల్ల బెగట్ చేసిన పని. దీన్ని ఆట పట్టించాలని ఇవన్నీ చేశాడు. మనసులో ఏముందో మరి, 4 తన్నాలు ఎదవని. ఇందులో దీని తప్పేం లేదన్నయ్య. తప్పు ఉంది. బుల్లబ్బాయి అమాయకుడు, వాడికేం తెలియదు. తెచ్చే ప్రతి సంబంధం నీకు నచ్చాలని కాదు, కానీ ఒక్కటి కూడా నచ్చలేదంటే ఏంటి అర్థం? ఎంటర్టైన్మెంట్ నా సన్నాసినాడు ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు సంబంధం చెడిపోయేలా వాడుకోవడం నాకు తెలియలేదనుకున్నావా? ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీ పెళ్లి విషయంలో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతవరకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళావు, అర్థమైందా? ప్రభాకర్, వెంకటరత్నానికి ఫోన్ చేసి గోడౌన్ లో జాగా ఉందో లేదో కనుక్కో. సరే నానా. ఏమ్మా? నేను బుల్లబాయ్ బావని పెళ్లి చేసుకుంటాను. నీకేమైనా మతిపోయిందా? ఏగానికే పనికిరా నేబ్రాసోడ్ని పెళ్లి చేసుకుంటావా? నేను ముందే చెప్పాను, ఆడేదో మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడు. చూసావా పద్మ, దీని నిర్వాకం. అమెరికాలో చదివిస్తే ఉన్న ఇంగితో ఎగిరిపోయింది. అది కాదమ్మా, బుల్లబ్బాయి పని పాట లేనివాడు. వాడెలా నచ్చాడే నీకు? పిన్ని, బుల్లబాయ్ బావ ఏమైనా కావచ్చు, తను మన చుట్టమే కదా. అతను మన కులమా కాదా? ఇది రాహుకాలంలో పుట్టినప్పుడే అనుకున్నాను. చూసారా ఇప్పుడు ఏమంటుందో? నువ్వు నోరు మూస్తావా? ఎరా గాడిదా, తలుపులేసా నీలవేణి నిన్నేం చేసిందంటే చెప్పవారా? ముందు ఆటాడే. ఏం చెప్తాడమ్మాయప్ప? పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడఫెడ వాయించి ఉంటుంది. నీ మొహమేం కాదు, ముందు గారెలు ఒత్తుకోవే. మొండికొండ ఏం చేసిందంటే చెప్పవే. నీ కాయ వచ్చింది. కుళ్ళు మొస్త వచ్చినాడా? వాళ్ళిద్దరూ లోపల ఏం చేశారు తెలిస్తే
గుండెకి సత్తారు. ఎరా వాడి ప్రతి విషయం నీకు తెలుసు కదరా, ఏం చేసిందో చెప్పు. నాకెలా తెలుస్తుంది? నేనేమో దొడ్డుగుమ్మ కళ్ళలో చూశానేంటి? అత్తయ్య బావుకు గారెట్టు. గారెలు కాదే గడ్డెట్టిడికి. ఏమైందిరా? నీ మనవడు చేసే నిర్వాహకానికి ఇంటిల్లి పాతిని తీసుకురమ్మన్నారు సుదర్శనరావు గారు. ఎందుకు? ఇంకెందుకు, ఇక్కడ గారెలు తింటున్నావుగా, అక్కడ బూరెలు బొబ్బట్లు పెసరట్లు పెడతారు అందుకు. మా అమ్మాయి నీలవేణ్ణి మీ మనవడు బుల్లెబ్బాయికిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు? మా అమ్మాయి ఇష్టపడింది, మీ వాడికి కూడా ఇష్టమైతే. వాడు ఇష్టపడేదేంటి బాబు, వాడి మొహం. స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తానంటే ఎవరొద్దంటారు? చేసేయండి పెళ్లి, మీ ఇష్టం. అమ్మో అమ్మో, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వీళ్ళని వరించింది. అయితే ఈ వైశాఖంలోనే కానిచ్చేద్దాం. ఏం చేయలేమ్మా. ఇదిగమ్మా పైకి 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 పైకి. అమ్మో బుల్లబ్బాయి అంటే ఏటో అనుకున్నాను, బంగారం లాంటి పిల్లని పట్టేశాడు. ఏం చేసావు అబ్బాయా? నేను మనవరాలు దగ్గర పంపవా, ఏం చేశాడు చూతాడు. ఎందుకు 10th క్లాస్ ఎలా పాస్ అవ్వాలో చెప్పటానికే. ఏం అసలే నడుముతావు? అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఇదిగో ఇది పట్టుకో. థ్యాంక్ యూ. నా బంగారు కొండ. నేలవాడికి నువ్వంటే ఇష్టమని చెప్పలేదేరా గడుగ్గా. మాత్రం ఏం తెలిసే ముసలే. అబ్బా తెలియకుండానే ముందు పెట్టుకున్నా నిన్ను. నేనేం చెప్పలేదు. ఎందుకు రాని చూస్తా. ఒరే రాలుగాయ్, నువ్వెన్ని తింగర వేషాలు వేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండి ఆ పిల్లని బాగా చూసుకోయ్యా. చూసుకుంటాడు చూసుకుంటాడు, ఇక నుంచి ఇన్ని ఆ పిల్లే చూసుకోవాలి. ఏ గుర్రం ఎగురుతో ఎవరికి తెలుసు? నిన్నటిదాకా వీడికి పెళ్ళే అవ్వలేదని నవ్వేరు, ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరూ ఏడుస్తున్నారు. అమ్మా ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా. ఈడికి దిష్టి ఎందుకు తగులుద్దే? బంగారం. సో నైస్. థ్యాంక్ యూ. దీన 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 దింత దీన 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 దింత దీన 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 దింత దీన 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 దీన. ఎరా బుల్లబ్బాయ్, నీ బిల్లికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా? అలవాట్లో పొరపాట్లేండి గురుగారు. భోజనాలు అయ్యాయా? ఇప్పుడే కదా తిన్నావు. ఓ పని చేయండి, ఇంకో పట్టు పట్టండి. ఎందుకు? ఇందాక తింది అరగడానికి. తిన్న తినడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు? రే నీకు ఎటకారం కూడా అర్థం కాదు. ఇది ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు. రావే ఓసారి రావే. ఓసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను. పెళ్ళయ్యేదాకా ఆగలేవా? ఆగలేను, ఇప్పుడే అడిగేసేయాలి. అదే ఏమిటా తొందర అని. మీ అక్క నేను కురుకు తినగాని ఇల్లు ఒకసారి పిలవ్వే ప్లీజ్. పో ఏంటి విషయం? గుర్రానికి గాడిదకి జత కుదురుద్దా? ఇప్పుడు ఏదో అడగడం కోసం చాటుకు రమ్మన్నావా? క్వశ్చన్ పేపర్ లో ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో? ఫస్ట్ క్వశ్చన్, గుర్రం గాడిద క్వశ్చనా? ఎటకరాలు వద్దు, సీరియస్. నువ్వు ఫారెన్ లో పెద్ద చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. నేనేమో 10th 17 సార్లు ఫెయిల్ అయ్యాను, ప్లస్ బేవర్సు. మీ నాన్నకు 1000 ఎకరాలు ఆస్తి, నాకు ఈడ్చిదంతే 10 ఎకరాలు. నువ్వు మిస్ ఇండియా, నేనేమో పల్లెటూరు దసరా బుల్లోని. ఏమన్నా బ్యాలెన్స్ అవుద్దా? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, నువ్వు నన్ను ఇష్టపడటం ఏంటి చండాలంగా? ఆ రోజు నీతో పాటు కారులో కూర్చొనివ్వటానికి ఇష్టపడను దానివి, పెళ్లి పీటల మీద కూర్చోబెట్టుకుంటావంటే నమ్మడానికి నేనేమన్నా తింగరోన్నా? ఇప్పుడు చెప్పు ఏంటి విషయం?
నాకు తెలుసే నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేవని. నువ్వు ఫెయిల్, కానీ నాకు తెలుసు ఆన్సర్. ఏంటది? నువ్వు అమెరికాలో ఎవరినో ప్రేమించి మీ నాన్న ఒప్పుకోడని నాలాంటి అమాయకుడిని కట్టుకొని అక్కడికి తీసుకెళ్లి వదిలేసి ఆడితో లేచిపోదామనే కదా నీ ప్లాను. కరెక్టా? చెప్పు, ఎవడా పోడుగాడు? రాహుల్. నువ్వు లైఫ్ లో 10th పాస్ అవ్వలేవు కానీ నీ బుర్ర మాత్రం ఏమో షార్ప్రా. ఎప్పుడు ఉంటదే నీ పని? హే విషయమంతా మామకి చెప్పేస్తే ఉంటది రిజల్ట్. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నా గురించి ఏవైనా చెప్పావంటే పెద్ద పొలం మోటార్ షెడ్ లో నన్ను బలవంతం చేశామని అందరితో చెప్తా. అమ్మ కంత్రిదానా, నువ్వు ఎంతకైనా దిగుతావే. అయినా నీ బెదిరింపులకి భయపడి బుల్లెబ్బాయి. నన్ను ముద్దు పెట్టుకుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నా, కానీ నన్ను మాయ చేసి ఈ దొంగ పెళ్లికి ఒప్పించిందని తెలిసాక కూడా ఈ పెళ్లి చేసుకోవాలా? తను నిన్ను ఎందుకు చేసుకుంటేనే? చేసుకుంటుందా లేదా? నీకు కూడా ఇష్టమేగా. చిచి, నిన్ను అద్దె మొగుడు అంటారు కదరా బుల్లెబ్బాయి. రే, నువ్వు నీలవేణి కాలిగోటి కూడా సరిపో. ఏ మొగుడైతే దాంతో పాటే ఉంటావు కదరా. కానీ తర్వాత మన పరిస్థితి ఈడొకడు. ఏంటి విషయాలు చెప్పరా? ఎరా అరిగాడేడి అసలు ఆడు కాంటాక్ట్ లేడు. అసలు నేను తింగరేసాలు తెలియక పిచ్చకిపోతుందిరా బాబు ఇక్కడ. సర్లే గాని మా ఆవిడ మాగాయ పచ్చడి అడిగిందిరా. వచ్చే నెల సుబ్బరాజు గారు వస్తున్నాడు, ఆడితో పంపించు. ఎలాగ నువ్వు రావా అమెరికా? సరే, ఏం చేస్తాం, ఈసారికి ఇలాగే కానిచ్చేద్దాం. ఏంటి? మన పెళ్ళి. ఈ పెళ్ళి నాకు ఇష్టమైన నీలవేణి. మనసు మార్చుకున్నావా ఏంటి? నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి. ఇదిగో ముందే చెప్తున్నా, ఎలాగూ నీకు విషయం తెలిసిపోయింది. అక్కడికెళ్ళాక అది ఇది అన్నావంటే మాట దక్కదు. యుఎస్ వెళ్ళిన 2 నెలల్లో నీకు నాకు డివోర్స్. మల్లె పందరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి, నా నీలుకి బుల్లికి తొలిరేయి. అంటే దున్నపోతులా నువ్వు మంచం మీద పడుకుంటే నేను నేల మీద పడుకోవాలా? చిచి 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 చిచి, మహారాజు శ్రీ నీలవేణి గారెక్కడ, మహామామును శ్రీ బుల్లెబ్బాయి గాడెక్కడ, తమరక్కడ నేనెక్కడ. చాలా సినిమా ఊహించుకున్నావు గాని వచ్చి పడుకో. ఏంటి, నువ్వు నేను ఒకే మంచం మీద? ఏ నీకు నిద్ర పట్టదా? ఎందుకు పట్టదు? కానీ ఆ నిద్రలో పొరపాటున నా చెయ్యి నీకు తగిలి ఓ రసోత్పాదన జరిగి
ఆ ఉత్పాతంలో ఏదైనా జరిగితే జరిగితే అంటే రాహుల్ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోతాడు కదా. మాకిది కొత్త ఏం కాదు. రే నీకు కొత్త? పెళ్ళే కాలేదు, ఇక ఫస్ట్ నైట్ ఎక్కడ అవుద్ది? నీలాంటోడే మంత్రాలకి పిల్లలు పుడతారు అనుకున్నాడు. పడుకో. మళ్ళీ పందిరి మంచం పరువు తీసావు కదే, నేను పడుకో. మంచిది, అయితే నేల మీద దొర్లు. నీలాంటి సెకండ్ హ్యాండ్ కన్నా మన ఫస్ట్ హ్యాండే బెటర్. డాబులు మావయ్య, మేకప్ అత్తయ్యా, మీరు కూడా వచ్చేయండి మాతో. ఓసే రత్నం, నువ్వు కూడా వచ్చేవే, నీలవేణికి చాలా బాగుంటది. మరి అమ్మ అమ్మమ్మ పెళ్ళాం దొరికాక అమ్మ అమ్మమ్మ ఎందుకే ఇవిడికి వెళ్ళరా? కరెక్ట్. ఏ నీలవేణి, ఏం మాట్లాడవేంటి? ఓహో, మా ఇద్దరి మధ్య మీరంతా ఉంటే బాగుండదని అనుకుంటున్నట్టుంది. నాకేం పర్లేదు, వచ్చేసేయండి. రండి రండి. ఆవిడే ఇష్టపడి చేసుకుందండి. అతను అడిగాడా ఆ విషయం? అంటే నాకు వచ్చిన డౌట్ ఆయనకు కూడా వచ్చిందేమో అని. ఇట్స్ ఆల్ రైట్. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. ఓకే, పాస్పోర్ట్స్ ప్లీజ్. ఏం మామయ్య, పాస్పోర్ట్లు కనపట్లేదా? అత్తమ్మ ఇంట్లో భద్రంగా తినపెట్లో దాచిపెట్టి ఉంటుంది. లేదు లేదు, నేనేం తీయలేదు. లేరా మామయ్య, పాస్పోర్ట్లు నీ బ్యాగ్ లో ఉన్నాయేమో చూడు. నా దగ్గర లేవు. పాస్పోర్ట్స్ డాక్యుమెంట్స్ బ్యాగ్ లోనే పెట్టినట్టు గుర్తమ్మా, ఇంతలోనే ఏమైపోయినాయి? ఫోన్లే నానా, ఎక్కడైనా మిస్ప్లేస్ అయి ఉంటాయి, దొరికాక రావచ్చు. ఓహో, అది కాదే, కొత్త కాపురం కదా, ఎలా మేనేజ్ చేస్తావో ఏమో. ఏం పర్వాలేదమ్మా, నేను మేనేజ్ చేసుకుంటాలే. జాగ్రత్త అమ్మా. అవునత్తమ్మా, నేనున్నానుగా, కంటికి రెప్పలా చంటి పాపలా చూసుకుంటానుగా. నువ్వు లోపలికి వెళ్తావా? బాయ్ బంగారం, జాగ్రత్త. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఓకే అమ్మా, బాయ్ నాన్న. టేక్ కేర్. టేక్ కేర్. బాయ్. బాయ్. ఏమండే శ్రీమతి గారు, ఇంతకీ ఆ పాస్పోర్ట్లు ఏం చేశారు? ఆ పాస్పోర్ట్ల సంగతి నాకేం తెలుసు? నీ వాళ్ళని, నీ ఫ్రెండ్స్ ని, మా వాళ్ళని, ఊరిని, ఎంతమందిని మాయ చేసిన దానివి, ఓడి పాస్పోర్ట్లు మాయం చేయలేవా? Shut up! ఎన్ని వెరైటీలో, తెల్ల జుట్టు, నల్ల జుట్టు, ఎర్ర జుట్టు. నీకు మళ్ళీ చెప్తున్నా, చెప్పు విందాం. ఇది న్యూయార్క్ సిటీ. అవునా? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. పద్ధతిగా ఉండు. నువ్వు చెప్పినట్టే ఉంటా నీలవేణి. నువ్వు డిపెండెంట్ వీసా మీద ఇక్కడికి వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నీతో చెప్పే పళ్ళు దొంగకుంటా, నీతో చెప్పే భోజనం చేస్తా, నీతో చెప్పే స్నానం చేస్తా, నీతో చెప్పే. ఏ జిల్లా మాస్టారు? వెనకాల మెట్ట. ఓ, మన గోదావరి జిల్లానా? ఏం పని చేస్తుంటారు? నాకు పని చేయాల్సిన అవసరం ఏముందే? ఏం పని మీద వచ్చారని? పెద్ద పనేం కాదులేండి. ఇక్కడ మా ఊరు అక్కడ ఉన్నాడు, ఆడి గోప గొయ్యి మనిపించాలి. ఓ, ఉంటాను మాస్టారు. వీడెవడో మెంటల్ కేసులో నిలబడి నిలబడి. ఎక్కడిది? అమ్మో, కంపెనీ అప్పుడే వదిలేసిందా? పాస్పోర్ట్ సార్? పాస్పోర్ట్స్ ఇస్ నో. నిలబడి నిలబడి. వచ్చేసింది. This is my husband. Yes, my wife. Okay, thank you. Thank you. నన్ను వదిలేసి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావే? పుష్కరాలి. ఓహో, బాత్రూమ్ కనుక్కున్నానులే. అమెరికాలో దిగ్గానే గొడ్లెప్పేసి గోజి కట్టేసావుగా. రాహుల్ సింగ్ గారు. సింగ్ ఇతను రాహుల్ అని నీకు చెప్పానా? కాదా? మరి మీ ఇద్దరు తెగ ఊపేసుకుంటుంటే రాహుల్ అనుకున్నా. గెట్ ది లగేజ్. సర్లే, కమ్ సుకు. వీడు కదా.
సుఖబాయ్ ఆల్ గర్ల్స్ నో క్లోత్స్ బై అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనుకుంటారు మరి? నువ్వు వెళ్ళి సర్ది చెప్తావా? దింపేనా? వదిలే మనకెందుకు, నువ్వు పోనీ అప్ప. వెరీ ఫనీగా. ఓ ఇందులోనైనా మన ఇల్లు నీలవేణి? కాదు, సుక్కుది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు. ఈ గడ్డ కడుతున్నా నాకు ఇష్టం లేదబ్బా. అయినా ఆడి పిల్లలు ఏమనుకుంటుంది? అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏం పాపం? థ్యాంక్ యూ సుక్కు, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 2 months. Hey, don't worry. Your cousin is my cousin. Your friend is my friend. ఇంకా నయ్యం, నీ మొగుడు నా మొగుడు అనలా. నాకు తెలుసులే, నీకు రాహుల్ మధ్య అడ్డొస్తానని నన్ను ఇంటికి తీసుకెళ్ళా. చెయ్యి చెయ్యి, 2 నెలల తర్వాత నేను చేస్తాగా. ఏంటిది? కలరింగ్. హాయ్, నా లైన్లు నేను వేసుకుంటా. తింగరేషాలు వేసావంటే కాళ్ళు చేతులు ఇరక్కొడతారు, జాగ్రత్త. ఏ ముసలే ఆపే నీ గోలా. వీడికి పెళ్లి కాకపోయినా సెటప్లు బాగానే ఉన్నట్టున్నాయి. గుడ్ మార్నింగ్. వీడు సింగడే, సింగడి అనుకున్నా. How come you woke up so early? Okay, get ready. I'll bring coffee for you. ఫిల్టర్. ठीक है. కొంబాలు తింటాం, పొద్దున్నే పార్కుల చుట్టూ పరిగెట్టాం. ఏంటో బులాబాయ్, యువర్ ఫిల్టర్ కాఫీ. నా పెళ్ళాం కన్నా బాగా చూసుకున్నావు బాబు. వాట్? ఏం లేదురా. యు నో రాహుల్? రాహుల్? Yeah, I know. How's he? I think he's fine. Is he beautiful? He's handsome. I mean, everybody likes him. అంత పోటుగాడా? अरे सारा हिंदुस्तान जानता है. तू भी. వాడి ఫోటో ఉందా? నేను ఎక్కడ చూసినట్టుందే. కోసిని అనిపించుకున్నావు కదరా. ఈడు కదా నీలవేణి బాయ్ ఫ్రెండ్ రాహుల్. Look, Nilveni has no boyfriend. And don't talk rubbish about her. She's single, huh? సింగిల్ ఏంటరే సింగిల్. మా ఇద్దరికి పెళ్ళైన విషయం నీకు తెలుసా? అదంతగా తిరుగుతూ తెలిస్తే నీ గడ్డం గీసేసుకుని గుండు చేయించుకుంటాం. చెప్పరామిగా. వారం రోజుల నుంచి నీ సెల్ స్విచ్ ఆఫ్. ఆ హరిగాడికి ఫోన్ చేస్తే హలో హలో అని కట్ చేస్తున్నాడు. ఒళ్ళు బలిసిందా మీ ఇద్దరికి? పచ్చళ్ళవి సుబ్బరాజు గారితో పంపిమని చెప్పానుగా. తీసుకొస్తున్నాను రా. తీసుకొస్తున్నావా? ఈదుకుంటూ వస్తున్నావేంట్రా? ఎగురుకుంటూ వస్తున్నాను. సుఖబాయ్, దిస్ మై విలేజ్ స్మాల్ బాయ్ ఫ్రెండ్ అడ్రస్. యు టేక్ మీ. You mean childhood friend? Enemy also. Appleby Avenue, Newcastle. It's very simple, man. Let's go. Come on. Come on. Acha, tell me one thing. How you related to Neelaveni? Oh, Neelaveni grandfather marry my grandmother cousin sister. Then my father marry Neelaveni mother cousin sister. Then Neelaveni mother marry my father brother-in-law. Like that. Why all marry? Then why don't you marry Neelaveni? అది ఎప్పుడు అయిపోయింది కదా. వీడికి చెప్తే నీలవేణి ఎడుతుంది. Hi, please full tank. Hey, I'll get something to eat. Huh? Okay. హలో
రే నీ గురించి అనుకుంటున్నాను రా. అనుకుంటావురా, అనుకుంటూనే ఉంటావు. అంతకు మించి ఏం చేయగలవు గానీ ఇంతగా పచ్చడి పంపిమన్నాను, ఏం చేసావు? వచ్చేస్తున్నాను రా, కంగారు పడక. అడ్రస్ కనుక్కోవాలి కదా మరి. హలో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. థ్యాంక్ యూ సార్. ఓ దిస్ ఇస్ ఫర్ క్లీనింగ్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. అమ్మ మిరాజు, నువ్వు అమెరికాలో ఎలా పెట్టే ఉద్యోగం ఇదే? హలో హలో బులియా, ఏంటి సిగ్నల్ లేదు? ఇండియా కదా, ఆ మాత్రం సిగ్నల్ ప్రాబ్లం ఉంటది. హలో 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 బుల్లబాయ్, హలో. రీ అమిరాజు, ఇదేంటి డైరెక్ట్ గా పిలిచినట్టు అనిపించింది, ఏంటిది? హలో. ఏం లేదురా, ప్రస్తుతం ఏం చేస్తున్నావు? అరే 10th ఫెయిల్ గాడివి, నేనేం చెప్పినా నీకేం అర్థమైంది చెప్పు? నేను ఎప్పుడు ఓపెన్ ఏస్ లో పని చేస్తుంటాను, యూనో. రే ఎక్కువ బాగావంటే పళ్ళి రక్కొడతాను రా. ఏంట్రా వేసిన చోకే మళ్ళీ వేస్తుంటావు? నేను ఎక్కడుంటానో నీకు తెలుసు కదా. అరే తింగర్ బుచ్చి, నువ్వు నన్ను కొట్టాలంటే మన ఊరు పెనకల మెట్లో ఎక్కి గాల్లో కెగిరి ఆకాశంలోంచి ఊడిపడాలా? నా ఇప్పుడు చెప్పరా. ఒరే బావా, ఇది కలనా నిజమా? ఒక్కసారికి లవా, ఒక్కసారికి లవా. ఏడ్చావు గాని నువ్వు అమెరికాలో ఏదో పొడి చేస్తున్నావు అని అందరూ అనుకుంటే నువ్వు ఇక్కడ చేసే పని ఇదే. ఏం చేయమంటావు బావా, రెసెషన్ వల్ల ఉద్యోగం పోయింది. ఫుడ్ గడవాలంటే అమెరికాలో ఇలా పెట్రోల్ బంకుల్లో పనిచేయాలి. ఇవన్నీ ఇక్కడ సహజంలే. నా సంగతి అలా ఉంచు గానీ, నువ్వు అమెరికా ఎలా వచ్చావు బావా? 10th పాస్ అయ్యావా? 10th పాస్ అయ్యావా? నీ ఎలవేణి తీసుకొచ్చిందిరా. 10th చెడగొట్టావని నీలవేనికి నువ్వు అంటే కోపం కదా, అయినా నేను ఎలా తీసుకొచ్చింది బావా? ఒకసారి ఎక్స్పెక్ట్ చేయని జరుగుతాయిరా. ఒరే బావా, నీలవేంతో చెప్పించి నాకు మంచి ఉద్యోగం ఇప్పుడు బావా, లేకపోతే హార్డ్ జాబ్. ఒరే బావా, ఇది అమెరికా అమలాపురం కాదు. మనకి ఎప్పుడు వస్తే అప్పుడే, ఎక్కడ వస్తే అక్కడే డైరెక్ట్ ఉంది కదా అని ఇది రాదు కదా. అవును బావా. అవును బావా, నేను ఇన్నాళ్ళు కోల్పోయింది ఇదే, ఫ్రీడమ్. మన ఇండియాకు ఫ్రీడమ్ ఎప్పుడో వచ్చింది బావా, ఈ అమెరికాకే ఇంకా రాలేదు. అదే మన ఇండియాలో ఎక్కడ పడతా. నీకు ఇంకా ఇండియా బుద్ధులు పోలేదురా. యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఇది అమెరికాకి ఎప్పుడో వచ్చింది, ఇండియాకి ఇంకా రాలే. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ లో దుర్గం చెరువు టైప్. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఇక్కడ ఓపెన్ గా చేసుకుంటారు, అక్కడ చాట్ గా చేసుకుంటారు. ఐ థింక్ యువర్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ నీకు అనవసరం అనుకో, బట్ తెలుసుకుంటే బెటర్ కదా. నిలవేణి, ఓ మన నిలవేణి. ఇప్పుడు అర్థమైందా తెలుసుకోవడం ఎంత అవసరమో? యుఎస్ఏ వాటర్ బాగా ఒంటి పట్టింది బావా. రాహుల్ అంటే చైనా వాడు అనుకోలేదు, దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. జపాన్ లవ్ లో ఉన్నట్టుంది పాప. సిగ్గుందా? ఒకటి ప్రేమిస్తూ ఇంకోటితో తిరుగుతావా? ఇది తెలిస్తే రాహుల్ ఏమైపోతాడు? That's my husband. యాక్చువల్లీ అంత డబ్బు స్టేటస్ ఉన్న నీలవేనే తెగించి తిరిగితే ఏమీ లేని నువ్వు అదే ఇంకెంత తిరగాలి? అద్దె మొగుడిగా ఉండి అద్దె వసూలు చేయరా మొగడా అంటే అలుగుతావేంటి అసహ్యంగా? బీరు నీది, బిల్లు నీలవేనిది. ఎంజాయ్ ద పార్టీ. ఎంజాయ్ చేయి బావ. అమలాపురం అమెరికా. ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. Come on. Oh baby, shall we go? Hey, idiot. Okay. Okay. Bouncer గారు చూసాం, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. Hey, what? Hey, which country you from? Actually, What's the case? Drunken brawl case at Carlos Pub. Your name? బుల్లబాయ్. Bullboy? Yes. పూసపాటి బుల్ బాయ్. No wonder you behave like a bull. నువ్వే ఎద్దులో ఉన్నావురా ఎలా? ముందు నువ్వు రాసుకోరా. మీరు తెలుగువారా? You know this guy, Dr. Shawan? No, officer. He seems to speak my native language. Okay. మీరేం చేశారో నాకు తెలియదు కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు చెల్లదు. పొలైట్ గా డీల్ చేసుకోవాలి. సాటి తెలుగువాడిగా చెప్తున్నాను, సిల్లీ కాజెస్ కి జైలు పాలవకండి. మా లాయర్తో చెప్పి మీకు బెయిల్ ఇప్పించినా? సార్ గారు, మీ సాయం అడిగినా సలహా అడిగినా? నో.
మరి ఎందుకు దొరదా దొరికితే చాలు నా తోడు ఈ బుల్లెట్ బాయ్కి సలహాలు ఇచ్చేవాడే. Just sign here. Hey, you bull. Sign here. నా తెలుసు నువ్వు వచ్చేస్తావనే. నువ్వు కాదు, నువ్వు మీ బుల్ బాయ్. యూ చేసించాలు పదా. థ్యాంక్ యూ ఆఫీసర్. You're welcome. ఆఫీస్ లేదా? దిగు. స్విమ్మింగ్ పూల్ అంటే మనకి నీలవేణి బికినీలో చూసే భాగ్యం కూడా ఉందన్నమాట. నీలవేణి బయట బాత్ పెట్టించావేంటి? నీకు లాలపొద్దామని. చా నువ్వు పోతానంటే వద్దంటానా? నీ తింగరి వేషాలు పల్లెటూరి చేష్టలు పెనకాల మెట్టులో వేసుకో. నాకే నష్టం లేదు. ఇక్కడికి నువ్వు డిపెండెంట్ వీసా మీద వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పనా లేదా? సిగ్గు లేకుండా బార్లో తప్ప తాగి నానా గొడవ చేసి జైల్లో పడ్డావు. ఏ పని చేయవు. అట్లీస్ట్ ట్రై టు బి డీసెంట్. నీకంటూ పద్ధతి లేదా? ఏంటి పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నీకంటూ ఓ పద్ధతి ఏడ్చిందా? పద్ధతి అయిన పనిలే చేస్తున్నావు నువ్వు. ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా నీ మొహంలోనే ఉంది తల్లి. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చచ్చు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? దిగకూడదు. నువ్వు చేసే పనులకి అస్సలు దిగకూడదు. పిచ్చెక్కిందా? ఎక్కితే బాగుండవు, అంతా మర్చిపోతున్నావు. నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నావు, అది బానే ఉంది ప్లాన్. కానీ ఆ రాహుల్ గాంధీ మోసం చేయడం ఏంటి? అది పద్ధతేనా? ఆడెనకాల ఎవరితోనో తిరగటం పద్ధతేనా? ఇదంతా చూసి తట్టుకోలేక ఓ గొక్క ఎక్కువ వేసా తప్ప. నవ్వుతాదే. ఇంత బరి తెగించింది దానివి నువ్వెందుకు పెడుతావు? అవును, ఆ రాహుల్ గడికి అంతా తెలిస్తే ఇలాగే నవ్వుతావా? అసలు రాహుల్ ఉంటే కదా. నిన్ను తట్టుకోలేక పారిపోయాడా? లేక నీ గురించి తెలిసి గుండాగిపోయాడా? కొంప తీసి నప్పేశావా? అసలు రాహుల్ అనే వాడే లేడు. వాణ్ణి నువ్వే పుట్టించావు. నాకు అలాంటి పాడ అలవాటు లేవు. నేను అసలు సిసలు వర్జిన్ని. మన ఊళ్ళో దేనైనా అడుగు, సమతలకు పందిళ్ళు వేసాను గాని పందిరి మంచం ఎక్కలా ఎప్పుడు. ఇంకా ఆడెలా పడతాడు? పెళ్లికి ముందు పెద్ద డిటెక్టివ్ లా నన్ను నిలదీసావు కదా, అప్పుడు పుట్టాడు. ఎక్కడ? నా మైండ్ లో. నీ మైండ్ లో నా వల్ల పుట్టాడా? ఎటట? పెళ్లి చెడగొడతావని ఆశపడ్డాను, కానీ ట్విస్ట్ ఇచ్చావు కదా. నేనంటే ఇష్టం లేదు, అయినా పెళ్లి చేసుకున్నావు. ఎందుకే అంటే రాహుల్ ఉన్నాడన్నావు, ఇప్పుడు ఆడు లేడంటున్నావు. పెళ్లి చెడిపోవాలని అనుకున్నావా? అసలు ఏంటే నీ ఉద్దేశం? నీకు అసలు పెళ్లి ఇష్టం లేదా? ఉంది. నా ఆలోచనలే తనకి కలిగినవాడు, నా అభిరుచులే తనకి ఉన్నవాడు, నాకంటే తెలివైనవాడు, నా మనసుకు నచ్చిన వాడిని ఖచ్చితంగా చేసుకుంటాను. మరి అన్ని పెళ్లి సంబంధాలు చూసావేంటే? దొరుకుతాడు అనుకున్నాను, దొరకలేదు. చివరికి నేను దొరికానమాట. మా నాన్నకి బుర్ర ఉంది కానీ బుద్ధి లేదు. క్యాస్ట్ కమ్యూనిటీ అని గిరిగీశాడు, అందుకే నీలాంటి బక్రాన్ చేసుకున్నాను. ఆఖరికి ఊరంతా మంచోడు అనిపించుకున్న బుల్లెబ్బాయి బక్రా ఏడనమాట. ఓవర్ యాక్షన్ ఆపు. నువ్వు నా 10th క్లాస్ పోగొట్టిన దాంతో పోలిస్తే ఇదెంత? అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద రివెంజా? రివెంజే. అయినా నీ గొప్ప తెలివైన బుర్రతో కనిపెట్టేసావు కదా, పెళ్ళి ఆపలేదే?
పైగా చేతులు ఒప్పుకుంటూ నా లెక్కలు నాకున్నాయని అన్నావు కదా. ఏదో తొక్కలో లెక్కలు నేను వేసుకున్నానులే. అయినా ఇండియా మొత్తం మీద నీకు మొగుడే దొరకలేదా నీలవేణి? ఇంత పెద్ద ప్రపంచం ఉండగా ఇండియాకి ఎందుకు సరిపెట్టుకోవాలి? ఇలాంటి మాటలు మన ఊర్లో మాట్లాడామంటే ఏం చేస్తారో తెలుసా? పిచ్చెక్కిందని యాప్ మంటలతో చిత్త కొడతారు. అందుకే కదా నిన్ను తాయెత్తుగా కట్టుకున్నాను. అమ్మని తాయెత్తునా? అయినా 2 నెలలు తీసిపడేస్తావుగా. నీ బెడ్రూమ్ చూపిస్తారా? అవును, ఇంతకీ పాస్పోర్ట్ లేకేసావే? విమానాలోంచి కిందకి సిరేసా, చూడలేదా? ఛాన్స్ దొరికితే నన్ను దోసేద్దు. I don't give a damn that you are married. What worries me is how confident you convince your parents. I tell you, okay? I don't care for my parents' concern. I just want to know if you're convinced for what I've done. How can you deal the society if you can't convince your family? With the IQ of yours, I thought you would have a liberal mindset, not a constrained one. Good day and goodbye. I think we should leave. ఏంటి? యాక్చువల్లీ మేడం కి వీడు రిజెక్ట్. నాకు తెలుసులేరా, ఏదో ఒక రోజు తను ఎత్తుక్కుంటున్న రాహుల్ నేనే అని తెలుసుకుంటుందిరా నిలవేణి. యాక్చువల్లీ కొడతావని కాను బావా, నీకు చాలా ఉంది బావా. అసలు నాకు పిల్లని ఎవరైనా ఇస్తారా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రేమించిన నీలవేణే నన్ను పెళ్లి చేసుకుంది. రాజమండ్రి దాటతాను అనుకోలేదు, కానీ ఇప్పుడు అమెరికాకి వచ్చి నీ గొప్ప గుయ్యం అనిపించానా లేదా? కరెక్ట్. అలాగే నీలవేణి కూడా మమ్మల్ని మొగుడుగా స్వీకరిస్తుంది. అదేలా బావా? అదే ఉంది, ఆ హిరోషితో కాడికి ఐక్యూ ఏదో ఎక్కువ ఉందని చేసుకుంటారు. అవును, అదేదో మనమే తెచ్చేద్దాం, పని అయిపోద్ది. ఇంతకీ ఐక్యూ ఏంట్రా? అదో టెస్ట్లే బావా, మనుషులకు ఎన్ని తెలివితేటలుందో చెప్తుంది. షుగర్ టెస్ట్ లానా? ఇంచుమించాలండి. అయితే మనం కూడా చేంజ్ చేసుకుందాం. మనకు షుగర్ లేదు బావా, తెలివితేటలు ఉన్నాగా. Guess the pattern. చెప్పు. ఓ గొర్రెటి పోతే అన్ని గొర్రెలు దాని వెనకనే పోతాయి. చెప్పే. What? Where one sheep go, all sheep follow. I will decrease the level. అయ్యో ఒరే బావా, ఒక మనిషి పావు గంటలో 2 పుచ్చకాయలు తింటే గంటలో ఎన్ని పుచ్చకాయలు తినగలడు? 2 పుచ్చకాయలు తిన్నాక పొట్ట పేలిపోదు, ఇంకేం తింటాడే? ఎక్స్పెక్ట్ చేసా. డిక్రీజ్ ద లెవెల్. నో అమెరికా, అమలాపురం మై బావా. నీరోజ్ అదేరా హెల్మెట్. ఓర్ నాయనో, నీకెన్ని విషయాలు కొంపదీసి నీలవేనమ్మనా? చిచ్చే కండోమ్. ఇంక్రీజ్ ద లెవెల్. Your score. ఓం నమః శివాయ. 3 చెరువు నీళ్ళు తాగినా 30 మార్కులు దాటలేదు ఎప్పుడు. 74 అంటే ఫస్ట్ క్లాస్. ఒరే బావా, ఎల్కేజీ కుర్రాలకి ఇచ్చే స్కోర్ అది. 4 మార్కులు తగ్గితే స్పెషల్ కేటగిరీ. అంటే అర్థం కాలా? మై బావా విలేజర్. హిరోషితో ఐక్యూ ఎంతో తెలుసా? 147. అర్జెంట్ గా ఆఫీస్ నుంచి రమ్మని ఫోన్ చేశావ్, దేనికి? అంటే నిన్నటి నుంచి డల్ గా ఉన్నావు. ఆ హిరోషితోని కలవటానికి వెళ్ళావుగా, ఏమైందో ఏంటో అని. ఇది అడగడానికి రమ్మన్నావా? అయినా గోతికాడ్ నక్లా నువ్వు తొంగి చూడ్డం నేను చూడలేదనుకున్నావా? నేను నిన్ను చూడటానికి ఏం రాలేదు, నా ఐక్యూ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. ఐక్యూవా? ముందు కూర్చో, చెప్తా. కూర్చో. ఫిల్టర్ కాఫీ తీసుకుంటావా చెప్పనా? పోనీ మసాలా టీ? ఇదేమైనా ఉడిపి హోటల్ అనుకుంటున్నావా? సోదాపి విషయం చెప్పు. ఇది చెప్పేది కాదు, చూపించాల్సింది. చూసావా మన స్కోర్? 174. ఇంకొక పాయింట్ వచ్చుంటే సిల్వర్ జూబ్లీ. 27 క్యూబ్ రూట్ ఎంత? అంటే నాకు ఐస్ క్యూబ్ తెలుసు, బీట్రూట్ తెలుసు. ఓ ఐస్ క్యూబ్ వేసి బీట్రూట్ చూస్తా తీసుకొస్తాను. కూర్చో.
ఐన్స్టీన్ కి ఇంత ఐక్యూ లేదు. అంటే ఆ ప్రింటర్ సరిగ్గా దిద్దలేదు అనుకుంటా. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చే లోపల సరి చేయించేస్తాలే. సాయంత్రం నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు. మళ్ళీ ఎందుకు తిన్నారు? ఆ హిరోషితో గారితో విడిపోయావు కదా. ఎడ్వర్డ్ మర్ఫీ యుఎన్ లో జాబ్, తనతో డేట్ కి వెళ్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే. ఈడెన్నో కృష్ణుడు. ఎరా బావా, కాయా పండా? పుచ్చు. పుచ్చా కనిపెట్టేసిందా? ఒకసారి ఇలా, ఒకసారి తనది 130, నీ 74. ఉళ్ళు మండి నేనేడుస్తుంటే అది నీకు చలిమంటలా ఉందారా నీ అబ్బా? కొడితే కొట్టావు గాని బావా, దెబ్బగా హవాయిలో పడ్డారు బావా. వావ్, సెక్సీ లాటినో. హాయ్ బుల్ బాయ్. అమెరికాకు వచ్చినా గానీ అదర కొట్టేస్తున్నావుగా. ఎదవాషాలు ఇవ్వకు. తిన పేరు? హూ ఇస్ హీ? Actually, he got English language problem. You and me talk in English, okay? I am Amy. పేరు వైజయంత్, ఊరు విజయవాడ. ఓర్ని, ఇది మన బెజవాడ పుల్ల. ఇది పేరు అమ్మిరాజు, పెనకలమేట వైజయంతి గారు. నీలమైన ఫ్రెండ్, పక్కింట్లో ఉంటది. నాకు చెప్పలేదే. నువ్వు చెప్పనెత్తగా. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటా. మిమ్మల్ని చూడగానే అర్థమైంది మీరు 16 తెలుగు అమ్మాయి. అది పుట్టినప్పుడు. ఇప్పుడు 10% అమెరికన్. యాక్చువల్లీ ఐఎమ్ 50% అమెరికన్. 10 years నుంచి ఇక్కడే ఉన్నా. He just came. Not even 1%, okay? నీలు మొత్తం చెప్పింది మీ గురించి. మరి మీరు చూసుకుంటున్నారా ఓ అమ్మాయిని? డోంట్ వరీ, దిస్ ఇస్ అమెరికా, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. బాయ్. హే బుల్ బాయ్, ఏంటి కోపంగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఈ దేశంలో పద్ధతులు నాకేం నచ్చట్లేదండి. పలకరిస్తేనే కౌగులించుకుంటారు అసహ్యంగా. మన భారతదేశం చూడండి, 2 చేతులు అందంగా జోడించి నమస్కరించుకుంటారు. అదే ఇంగ్లీష్ పద్ధతి షేక్ హ్యాండ్ ఉంది కదండి. అమాంతంగా మనిషిని వాటేసుకోవడం ఏంటండి? వాళ్ళ ఇష్టం, హక్ చేసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. అమాంతంగా వాటేసుకుంటే బట్టలు నలిపో. మరి నలిపోవా? నలిపోతే ఏమొద్దులేండి, మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటారు కదా కదండి. నీలు, he has got something on you. What? తను నీ మీద నయగారా అంత ప్రేమ ఒలుకపోస్తున్నాడు, కానీ నీ మీద ఒక చినుకు కూడా పడినట్టు లేదు. లవ్వా? నో వే. తను పల్లెటూరులో పుట్టి పెరిగాడు. మన లైఫ్ స్టైల్ ఏం అర్థం చేసుకుంటాడు? ఆ కన్ఫ్యూజన్ లో ఏవేవో అంటాడు. నువ్వు వాటిని వేరే డైమెన్షన్ లో చూడుకో. యాక్చువల్లీ లేడీస్ చాలా పిచ్క బుర్రలు రా. చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని రాసిచ్చేస్తారు. మార్నింగ్ వాళ్ళ మొహాన ఒక బెడ్ కాఫీ కొట్టామనుకో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, డే అండ్ నైట్, వారం, నెల, 10 రోజులు, సంవత్సరం వాళ్ళ జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. తిరిగి తిరిగి మొదటి మలుపు ఎదురు పరిదయ కరగలరపు. ఇంత చిన్న పక్కకి గొట్టాలేసుకుని వచ్చేసారు. మీ అమెరికాలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అండి. ఫైర్ అలారం మోగేసరికి నేనే ఫోన్ చేశావు. Why did you give this false alarm? అసలు ఏమైంది? ఏం లేదు నీలవేణి, కాఫీ పెడుతుంటే పక్కన మసిగుడ్డ అంటుకుని పొగొచ్చింది అంతే. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. సారీ ఆఫీసర్స్, దిస్ మిస్టేక్ విల్ నాట్ బి రిపీటెడ్. Don't do this again. Sorry to trouble you guys.
That's my husband from India. He's new to all this. నిన్నెవడు ముట్టుకోమన్నాడు? ఏ కాఫీ లేట్ అయితే చచ్చిపోతావా? నాకు కాదు నీలవేణి, పొద్దున్నే నీకు బెడ్ కాఫీ ఇద్దామని. సో స్వీట్. నాకు బెడ్ కాఫీ కావాలని నిన్ను అడిగానా? ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఉంది, 3 పూట్ల తిను. 3 బెడ్రూమ్లు ఉన్నాయి, 3 పూట్ల పడుకో. అంతేగాని నాకేం చేయకు, అర్థమైందా? ఎదవ ఐడియాలు ఎత్తావా? తుడు తుడు. రే ఆ పైన మర్చిపోయావు. చూశాను బావా. బావా, ఇలా మొత్తం పని నాతోటే చేపిస్తే నా నడుం పోయేలా ఉంది బావా. ఇలా పనిచేస్తూ పోతే నేను బావా. పర్లేదులేరా, చేసుకుపోతలే. ఈ పల్లెటూరి బయట ఏం చేస్తాడో చూ. ఏం చేస్తున్నావు? ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను నీలవేణి. ఎందుకు? మొగుడిగా నా బాధ్యతలన్నీ నువ్వు చేస్తుంటే పెళ్ళంగా నువ్వు చేయాల్సిన పనులు నేను చేయాలిగా. అదే నీకు కొంచెం సాయం చేద్దామని. Did you clean the entire house? ఆ పెరడు ఇంకా క్లీన్ చేయలేదు నీలవేణి. అమెరికా అయినా ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే బాగుండు. పాస్ అయిపోయాం. What? Did you iron the clothes too? ఇస్త్రీకి ముందు ఉతికి ఆరేసాను కూడా. ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నా నాతో హైడ్ వాష్ చేపిస్తూ నీకేమాత్రం నా మీద చాలా అనిపించట్లేదా బావా? Oh, bull boy. You're awesome. You're simply something else. మీరు చాలా అల్ప సంతృష్టులండి. ఈ మరక పోలేదేంటి? ఏ మరక? ఓహో, ఈ మరక డిటర్జెంట్ అయిపోయింది కానీ లేకపోతే ఆ మరక కూడా ఉండేది కాదు. ఇదే మరక, ముద్దు మరక. ఇలాంటి మరకలు నేను క్లీన్ చేయలేను, నువ్వే క్లీన్ చేసుకో. అయినా నేను అన్ని మరకలు మా ఊడికి కొంచెం బీపీ ఎక్కువ, తగ్గించేసేస్తా. చెప్పాను కదా, he's trying to impress you. Party time, party time, it's party time, party time, it's party time, party time, it's party time, party time. ఈసారి ఎవరితో డేటింగ్ వెళ్తున్నానా అని ఫాలో చేస్తున్నావా? అదేం కాదు, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నా కదా, కొంచెం తోడుందామని. నువ్వేమైనా నా బాడీ గార్డ్ వా? ఈ రోడ్లో 6 క్లబ్లు, 4 పబ్లు, 3 మందు కొట్లు ఉన్నాయి. బాడీ గార్డ్ అవసరం ఉన్నదా మరి? ఒక గే జాయింట్ కూడా ఉంది. ముందు నీ బాడీ గార్డ్ చేసుకో. గే జాయింటా? పురుషులకు మాత్రమే. పురుషులన్నావు వచ్చేసారు. ఆడవాసం తగలగానే చాలు తయారైపోతారు నా కొండేగాళ్ళు. నువ్వేం వరి కాకు, ఆడ సంగతి నేను చూసుకుంటాను. నిలబడి నువ్వేం భయపడకు. చూడు, వీళ్ళిద్దరిని ఉడుపులాగా పట్టేసుకున్నాను. నువ్వు ఇక్కడి నుంచి పారిపో. గో గో గో, వీళ్ళ గుడ్లు ఓడి తీసుకొడతాను. నిలబడి నువ్వు పారిపో. వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, నీ కోసం. ముందు నువ్వు పారిపోవడానికి ట్రై చేయి. మీరు కోలాటం బ్యాచా? వదిలేండి, నా గుడ్లు ఓడి తిప్పుతున్నారా? నీకేం కాలేదుగా? क्या बात है बुला भाई, यू आर इन बिग डिमांड हियर. కుళ్ళు ముయ్యకపోతే ఆ నర్సుతో నీ నోరు కుట్టించేస్తా. Tell him I'll be back in a few minutes. I have a patient to see here. ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు చూసుకో. Hello, I'm Dr. Hello. Shravan, your orthopedician. How are we doing today?
No fracture, just a sprain. Turn the side. Nothing to worry. You'll be fine in a couple of days. అమ్మయ్యా. మీరు తెలుగా? మీరు కూడానా? మీకు పెళ్ళిందా? వైఫ్ ఆఫ్ పూసపాటి బుల్లబాయ్. పూసపాటి బుల్లబాయ్, ఈ పేరు ఎక్కడ వినట్టుందే. మందులు ఇచ్చేసి పోక ఆ బయోడేటా ఐడికి ఎందుకు? గుర్తొచ్చింది, దట్ డ్రంక్ అండ్ డ్రాల్ కేస్. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లో తగిలాడు. బాబు బుల్లబాయ్, బాబు బుల్లబాయ్, ఇలా రామ్మా. బాగున్నారు సార్? హలో, డాక్టర్ గారికి నువ్వు ముందే తెలుసంట కదా? సుకుబాయ్, డాక్టర్ గారు కాఫీ దాదంపా. ఇతను మీ హస్బెండ్ అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్తాడేమో ఎదవా. సో ఆ పెళ్లి నా కన్వీనియన్స్ కోసమే గానీ he's not my husband and I'm not his wife. ఓహో, ఇండియాలో పేరెంట్స్ ఇంకా ఎంత ప్రిమిటివ్ గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఎనీవేస్, నాకు రౌండ్స్ ఉన్నాయి. I'll catch you later. Take care. Bye. నాకు ఫేవర్ చేస్తావా? చెప్పు నీలవేణి, నీకోసం ఏమైనా చేస్తాను. అవన్నీ ఇస్త్రీ చేయాలా? ఇవన్నీ బ్రాండ్ న్యూ. ఎప్పుడు చూడు ఈ గళ్ళ చొక్కాలు, ఈ చార్ల చొక్కాలు చూడలేక చస్తున్నా. ఇవి వేసుకో. కొండకేసాను రా. ఇక చందమామ ఎంతో ఎత్తులో లేదు. ఓ పంజేనా బావా, నాసా వాళ్ళకి ఫోన్ చేసి రాకెటారని చెప్పానా? నీలవేణి నాకు దగ్గర అవుతుందని చెప్తుంటే నీకు ఎక్కరంగా ఉందారా? లాగ్ కొట్టేసరి. ఎవడు ఆగు బావా, నీ రాకెట్ డ్రైవర్ వచ్చినట్టున్నాడు బావా. ఇంటి దగ్గర వచ్చేసాడేంటి? హలో, నీలవేణి ఉందా అండి? ఇప్పుడే బయటికి వెళ్ళి. హాయ్ శ్రావణ్. ఏంటులా? I was just passing through the neighborhood. ఎలా ఉన్నారు చూద్దాం డ్రాప్ అయ్యా. Fine, perfectly fine. That's good. ఆహా, హాస్పిటల్ పేషెంట్ దగ్గరికి వచ్చేసిందంటే మీ దేశం చాలా గొప్పదండి. గుడ్ వన్. కప్ ఆఫ్ టీ. Why not? Bye. ఈడెక్కడ దొరికాడు రా బాబు నాకు? యాక్చువల్లీ నీ వేనే రాంగ్, అంటే నీ రూటే తప్పంటున్నా. యాక్చువల్లీ నీలవేణి వీసా తీసుకున్నప్పుడే అమెరికా బ్లడ్ ఎక్కించుకుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇండియా బ్లడ్ ఎక్కించాలి తనలోకి. రే, ఆడు ముందే డాక్టర్, ఆడెక్కిచ్చేస్తాడో ఏంటో. నేను అన్న దాని గురించి కాదురా, భారతీయత, భారతీయ సాంప్రదాయం, భారతీయ కట్టుబాట్లను నూరిపోయాలంటున్నారా. యాక్చువల్లీ ఇలా చెప్పుంటే ఈ పాటికే ఫస్ట్ నైట్ అయిపోయేది. ఫస్ట్ నైట్ ఏంటి, సెకండ్ నైట్, థర్డ్ నైట్, ఫోర్త్ నైట్, ఫిఫ్త్ నైట్, సిక్స్త్ నైట్. అక్క ఒకసారి బావకి. ఏం బావా, అమెరికా మొత్తం తిరిగేస్తున్నావా? అవునే, మీ అక్క ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచట్లేదు. మొన్న గోల్కొండ ఫోర్టు, చార్మినారు, నెహ్రూజు, పబ్లిక్ గార్డెన్, దుర్గం చెరువు, శిల్పారామం అన్ని చూపించేసింది. మొన్న అయితే బుద్ధుడి దగ్గర పటాన్ని లిప్పించేసింది. నాకు పనుంది, తర్వాత చేస్తాను. బాయ్. అంత వెట్కర్ అవుద్దు గాని చెప్ప ఎక్కడికి వెళ్దాం? సినిమా చూద్దాం. దానికి ముందే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఎక్కడికైనా వెళ్దాం. నాకు మంచి ఇంగ్లీష్ సినిమా చూడాలని ఉంది. దొరకవు. శనివారానికి బుక్ చేస్తా, అప్పుడు వెళ్దాం. అబ్బో, బోడి శనివారం. అప్పుడు నాకు సినిమా చూడాలనే మూడ్ ఉంటుందో ఉండదో. ఆ రోజు లూజ్ మోషన్స్ రావచ్చు, ఎవరికి తెలుసు. చూస్తే ఇప్పుడే చూద్దాం, లేకపోతే వద్దు, అంతే. సినిమా టికెట్సే కాదండి, ఏ పనైనా అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడం అనేది ప్రాక్టికల్. దిస్ ఇస్ అ షూర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు వేస్ట్? మ్యాన్ ఆఫ్ స్టీల్ కాకపోతే ఐరన్ మ్యాన్ నేను తీసుకొస్తాను, ఉండండి. హలో సార్, దానికి కూడా అయిపోయినాయి. అయితే వేరే హాల్కి వెళ్దాం. ఇది వీకెండ్, ఎక్కడ దొరకవు. చెప్తే అర్థం కదా నీకు? Excuse me, my friends didn't turn up. You need any tickets? మ్యాన్ ఆఫ్ ది స్టీల్. ఆ అమ్మాయి రాకపోతే ఏం చేసేది? ఏం చేస్తాం, ఇంటికి పోతాం. ఇదిగో డాక్టర్, అదే చేస్తే కాస్త మంచిగా బెటరా. సూపర్ మ్యాన్, మ్యాన్ మ్యాన్, సూపర్ మ్యాన్, మ్యాన్ మ్యాన్. Hey, Neenu. Hi, Vaiju. What's news? You have some shopping? Yeah. శ్రావణ్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. I need your help. Wow, gift ఏ? రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందా? రేపు తన బర్త్డే, చిన్న గెట్ టుగెదర్ ఉంది. And looks like శ్రావణ్ is the right choice for me. తను ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు కదా, అంత క్లోజ్ గా నువ్వెప్పుడు చూసావు? చూడలేదు, బట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. Similar tastes, similar thoughts, similar ideas and ideals. But ఎలా? ఓపెన్ చేద్దాం. ఈ వీకెండ్ పామ్ స్ప్రింగ్స్ లో హాలిడే ప్లాన్ చేద్దాం.
తన్ని ఇన్వైట్ చేయి, అప్పుడు మనం తన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మంచి ఐడియా, బట్ నువ్వు కూడా ఉండు. ఓకే, నాకు బోర్ కదా, బుల్ పాయింట్ తీసుకెళ్దాం. God. You and I go hard at each other like we're going to war. You and I go rough, we keep throwing things and slamming the doors. You and I get so damn dysfunctional, we start keeping score. తన క్రౌడ్ లో కలర్ లేడని చెప్పినా తీసుకొచ్చావు. చూడు అట్మాస్ఫియర్ లో దిష్టి బొమ్మలా ఉన్నాడు. Just forget about him. Alright. Let's dance. Right? నువ్వు ఎంజాయ్ చేస్తా నేను చేయలేను. What up? I'll be back. Why? Yeah. నాకు ఒక ఫేవర్ చేస్తావా? నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంబారసింగ్ గా ఉంది. ఇంటికి టాక్సీలో వెళ్ళిపోవా ప్లీజ్? ఎరా బావా, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నాకేం బానే ఉన్నాను. అదేంటి నీ కడుపు నొప్పి అని, పార్టీ నుంచి వెళ్ళిపోయావు అని సుక్కుగాడు ఫోన్ చేసి మరి చెప్పాడు. కడుపు నొప్పా? నీలేమేం చెప్పింది అన్నాడు. ఓహో, నువ్వు పార్టీలో ఉంటే అడ్డని చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సుక్కుగాడితో బొంకిందన్నమాట. బాధపడాల్సింది పోయి నవ్వుతావేంట్రా? నీలవేణి నా గురించి అబద్ధం చెప్పిందంటే తనకి నా మీద ఏదో ఫీలింగ్ ఉందన్నమాట. హాయ్, 1 సెకండ్ స్టాప్. తీసి చాలేరా? ఓయ్, ప్రతి చోటికి నీ వెనకాల తోకలాగి అమ్మిరాజు అవసరమా? నువ్వు ఆ డాక్టర్ని తెచ్చుకున్నావుగా, నా కంపెనీకి అమ్మిగాడు. అంతే. వీళ్ళందరూ గుడ్లెప్పేసుకుని నూనె రాసుకుని ఎండలో పడుకున్నారేంట్రా? తెల్లగున్నారు కదా నల్లబడ్డానికి, మన దగ్గరేమో రివర్స్, అంతే తేడా. అయినా నాకు డౌటు, అమెరికాలో కాకులు తెల్లగుంటాయా నల్లగుంటాయా? ఏంటి బావ నువ్వు ఇక్కడ ఇంతమంది చిక్స్ పెట్టుకొని కాకుల గోలంటే ఒకసారి ఆడు చూడు, పిట్టలు పెట్టి ఆడిపోతున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎవరి సాయం అక్కర్లేకుండా తొక్కిన థ్రిల్ గుర్తుందా? జీవితంలో బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కారులో తిరిగిన ఆ థ్రిల్ రాదురా. నీలవేణి కూడా అంతే. నా మనసులో నీలవేణి ముద్ర ఎప్పుడూ ఉండిపోయింది, అది ఎప్పటికీ చెరిగిపోదు. మీ అందరికీ ఒక రిడల్. What is it? నువ్వు కార్లో వెళ్తున్నావు, బస్ స్టాప్ లో ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఎనీ టైం డెలివరీ అన్నట్టు ఉంది. నీ డ్రీమ్ గర్ల్ బస్ కోసం వెయిట్ చేస్తోంది, కానీ ఒక్కడికే లిఫ్ట్ ఇవ్వగలవు. అప్పుడు ఎవరికి ఇస్తావు? నేనైతే నా డ్రీమ్ గర్ల్ కి ఇస్తా అంతే. చిచి, ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వాలి. అబ్బో, నేను ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయికి ఇస్తా. లెట్స్ బి ప్రాక్టికల్. నా డ్రీమ్ గర్ల్ని మళ్ళీ కలవచ్చు, ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళడానికి 911 ఫోన్ చేయవచ్చు. బట్ ఆ అబ్బాయి ఇంటర్వ్యూ మిస్ అయితే హీ లూజ్ ఇన్ అకాడమిక్ ఇయర్, విచ్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. సేమ్ హియర్. నేను చాలా మందిని అడిగాను ఈ రిడల్, బట్ నాలాగా ఆలోచించింది నువ్వు ఒక్కడివే. బుల్ బాయ్, నువ్వైతే ఏం చేస్తావు? ఇందాక నుంచి ఈ పేగులు దీనిలాగా చేస్తున్నాను, ఆ పైగా పజులు. ఉండండి, టమాటా పప్పు ఉందేమో అడిగొస్తానండి. నీలో ఆ లెక్కల డాక్టర్ కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియదు, కానీ వాడు అసలు మనిషేనా అని డౌట్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్లేవాడికి ఇవ్వాలంట, అది ప్రాక్టికాలిటీ అంట. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? కారు కుర్రాడికి ఇచ్చి ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్లో దింపి ఇంటర్వ్యూకి వెళ్ళిపోమంటాను. నేనేమో నీలవేణితో బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను, అంతే. ఓ బుల్ బాయ్, యు ఆర్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎనీ గర్ల్ కెన్ డ్రీమ్ ఆఫ్, ఎ హస్బెండ్ ఎనీ విమెన్ కెన్ విష్ ఫర్.
నీలోకి నువ్వు చెప్పిన ఆన్సర్ తెలిస్తే ఉంటుంది. పద వద్దులేండి. నీలో కెన్ ఐ సే సంథింగ్ టు యు? నేను పెళ్లి చేసుకునే టైంకి నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అలాంటి అమ్మాయి దొరికింది. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. విల్ యు మ్యారీ మీ? నా బెటర్ హాఫ్ కోసం నేను చేసిన సర్చ్ లో నాకు దొరికిన బెస్ట్ చాయిస్ నువ్వే. థ్యాంక్ యూ. డోంట్ ఫీల్ బ్యాడ్. ఈ దేశంలో మార్నింగ్ డేటింగ్, మధ్యాహ్నం ప్రపోజల్, ఈవినింగ్ ఎంగేజ్మెంట్, తెల్లారితే బ్రేకప్. డోంట్ వరీ, యు స్టిల్ పోసెస్ హర్. నువ్వు డివోర్స్ ఇచ్చినప్పుడు కదా. మనకు నచ్చిన చిలకని పంజరంలో ఎప్పుడు ఉంచకూడదు. ఫ్రీగా వదిలేయాలి. దానికి మన మీద ఇష్టం ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, అంతే. Congrats, your divorce is sanctioned. Thank you. నేను బాగానే ఉన్నానమ్మా. నాకేం తెలుసు నీలవేణిని అడగాలి వీలవద్దు లేదో. అమ్మ లైన్లో ఉంది. పెద్ద పండగకి రమ్మంటుంది. నువ్వు మాట్లాడతావా? అమ్మ తను కొంచెం బిజీగా ఉంది. నేను తర్వాత చేపిస్తాను. ఏంటది? అదే మన డివోర్స్ పేపర్స్. ఇక మన పెళ్లి రద్దయిపోయినట్టే. అయితే నేను బట్టలు సర్దేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే వెళ్ళిపోమని కాదు. శ్రవణ్ ప్రపోజ్ చేశాడు. నాకు కూడా తను నచ్చాడు. తనే నీకు కరెక్ట్. శ్రవణ్ నీకు అన్ని విధాలా సరిపోతాడు నీలవేణి. నీకు నచ్చిన వాడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నీ వల్ల నా ఇయరంతా వేస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. నీ పెళ్ళికి నా గిఫ్ట్. నువ్వు తీసేసావా? వాళ్ళు వస్తే నువ్వు పడే ఇబ్బంది నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నా పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఐల్ మిస్ యూ బావా. నాకు ఇంకెక్కడ పని లేదు. ఇండియాకి టికెట్ తీస్తావా? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఇక్కడ పని లేని వాడు ఉండలేడు. అక్కడ ఏం పని చేయకపోయినా హాయిగా బతికేయగలను. నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్. కనీసం అప్పటి వరకు అయినా ఉండవా ప్లీజ్? సిగ్గులేదురా నీకు? కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే తలాడించావు. ఎప్పుడెవరితో డేటింగ్ వెళ్తే కళ్ళప్పకించి చూసావు. ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఎంగేజ్మెంట్కి రమ్మంటే కంగరీతులా వెళ్తున్నావు. నువ్వు నా చెంప పగలు కొట్టినప్పుడు కూడా ఇక్కడికి వచ్చామని ఆనందించాను. నీ కోరిక తీరింది కదా, వెళ్ళిపోక ఎందుకురా ఇక్కడే ఉన్నావు? రే, నేను నిన్ను కొట్టడానికి అమెరికాకి రాలేదురా. కేవలం నీలవేణి కోసం వచ్చాను. సారీ. విడిపోవాలని తెలిసినా
విడిపోయేంత వరకు కలిసి ఉండొచ్చని ఆశతో వచ్చాను. ఇప్పుడు కూడా తన కోసం వెళ్తున్నాను. నీలు, వెల్కమ్ టు our home. Beautiful, isn't it? హాయ్ శ్రావణ్. Hi Dad. కొంచెం లేట్ అయినట్టున్నారు. Dad, this is Neelaveni. Hello. And that's her cousin Bullabai. హలో. నమస్తే. హలో. And she's Vaijayanti. Hello. ఓకే. Gotta go again. Busy as usual, huh? take All right. care. Yeah. All the best. Thank you. నీలవేణి నువ్వేనా? Hey Neelu, my mom. నమస్తే అండి. మెయిట్స్ మీ రూమ్స్ చూపిస్తారు. లంచ్ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసేసాను. నేను జుంబాకి వెళ్తున్నాను. బై ద వే, ఎంగేజ్మెంట్ ఎప్పుడు శ్రావణ్? రేపు ఈవినింగ్ మోహన్. వెడ్డింగ్ ప్లానర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, సీ యూ. Great mom. అక్కకి నువ్వు చెప్తావు నేను చెప్పనా? నువ్వే చెప్పాయి. ఓకే బాయ్. Come on guys. దీనికి సరిపోయే ఫ్యామిలీ. ఇంటి కోడలు వచ్చిందని ఎక్సైట్మెంట్ ఏమన్నా ఉందా? అందరూ జోంబీల్లో ఉన్నారు. అసలు మన జనాల్లాగా ఏం నగలున్నాయి, నీ కూడా వచ్చిందెవరు, మీ అమ్మ నాన్న రారా, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ లేవు. అత్త, మేనత్త, కోడలు, మేనకోడలు, మరదలు, వదిన, బావ, మరిది, అల్లుడు, తోడికోడలు, బ్లా బ్లా బ్లా, ఇలాంటి ఎక్సెస్ బ్యాగేజ్ లేని సింపుల్ లైఫ్. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సుఖం వాళ్ళది, ఎవరి హెడేక్ వాళ్ళది. Relationships are the cause of all sorrows. वेरी गुड है. कोई बीमार पड़ जाए, कोई मर जाए, कोई भी पूछने वाला नहीं. इट्स वेरी सिंपल. నీలవేణి తన జీవితానికి ఎవరిని కోరుకుందో తను దొరికాడు. దయచేసి తన నిర్ణయాన్ని ఎగతాళి చేయబాకండి. ఇదేంటో తెలుసా? 50-year క్యాలెండర్. ఏంటి? ఈ డేట్ March 16th మన ఎంగేజ్మెంట్, 15th April మన పెళ్లి, 20th April టు 10th May వరకు మన హనీమూన్ బోరాబోరాలో, మన ఫస్ట్ చైల్డ్ కన్సెప్షన్ 2014 సమ్మర్ ఆర్ ఆటంలో, డెలివరీ 2015 సమ్మర్, 2018లో చైల్డ్కి కార్టన్ స్కూల్లో నర్సరీ ఎడ్యుకేషన్. ఆ స్కూల్ క్యాంపస్ ఇది. మన సెకండ్ చైల్డ్ 2019లో డెలివరీ. బై ద టైమ్ సాలీ రీచెస్ హైయర్ స్కూల్, రోహన్కి కేంబ్రిడ్జ్లో సీట్ రిజర్వ్ అయింది. అండ్ మన 20th యానివర్సరీ ప్యారిస్లో ఐఫిల్ టవర్లో 15th స్టోరీలో లంచ్, అది కూడా బుక్ చేశా. 2043లో మన పెళ్ళై 3 decades అవుతుంది. ఫ్లోరిడాలో మన బీచ్ హౌస్ ఇలా ఉంటుంది. మన 50th యానివర్సరీ మన చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్తో వీ విల్ విజిట్ ఇండియా. 2038 మన సిల్వర్ జూబ్లీ ట్రిఫాల్గర్ స్క్వేర్ లండన్లో. నువ్వు నా జీవితంలో అఫీషియల్ గా వచ్చినప్పటి నుంచి 50 years పాటు డే టు డే క్యాలెండర్ ఇది. అంతా మెటికులస్ అండ్ ప్రాక్టికల్ స్కెచింగ్. నీకిందులో ఏ తేడా రానివ్వను. యూ కెన్ బి అష్యూర్డ్ ఆఫ్ అ వెల్ ప్లాన్డ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అంటిల్ యూ డై. ఎల్లుండి ప్లానా? రేపు వెళ్ళాక వచ్చేది ఎల్లుండి. ఎల్లుండి సంగతి ఎల్లుండి చూసుకోవచ్చులే. Ah
హలో ఎవ్రీబడి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీ అందరికీ తెలుసు మాకు అంతటా పర్ఫెక్షనిస్ట్ ఫ్యామిలీ అనే పేరుంది. ఈ విషయంలో మా తమ్ముడు ఎవరెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాడు ఏ పని చేసినా చెప్పిన డేట్ కి చేశాడు. 2001లో మెడిసిన్ లో జాయిన్ అవ్వాలి అన్నాడు, అలాగే అయ్యాడు. 2008లో ఎంఎస్ అన్నాడు, అయ్యాడు. 2011లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలి అన్నాడు, అయ్యాడు. పర్సనల్ మ్యాటర్స్ కూడా అంతే. 2013 March 16th ఎంగేజ్మెంట్ అన్నాడు. అండ్ హియర్ వి ఆర్, దేర్ హి ఇస్, సక్సెస్ఫుల్లీ ఎంగేజ్డ్. ఈ విషయంలో మాత్రం తను లక్కీ. నేను దొరకపోయి ఉంటే ఈ డేట్ మిస్ అయ్యేది. నోనో, నువ్వు దొరకపోతే నీ ప్లేస్ లో ఇంకో అమ్మాయి ఉండేది, కానీ నా స్కెడ్యూల్ మాత్రం చేంజ్ అయ్యేది కాదు. See, I know my brother so well. Yes. That's my boy. Keep it up. That's my husband. This is my husband. Yes, my wife. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంబారసింగ్ గా ఉంది. ఇంటికి టాక్సీలో వెళ్ళిపోవా ప్లీజ్? ఏంటిలా అందరిని వదిలేసి వచ్చావు? ఇన్నేళ్ల జీవితంలో నేర్చుకునే పాఠం నేను ఈ రోజే నేర్చుకున్నాను. ఏంటది? ఇన్ని సంవత్సరాలు నేను జీవించలేదు, జస్ట్ బ్రతికాను అంతే. నాకు దానికి పెద్ద తేడా లేదు. దాని లైఫ్ కి ఎవరో గిరిగీశారు, నా లైఫ్ కి నేనే గిరిగీసుకున్నాను. లైఫ్ అనేది ఎవ్రీ సెకండ్ జీవించాలని ఒక అతను చెప్తే నాకు అర్థం కాలేదు. నీ 50 years క్యాలెండర్ చూసాక నాకు మిషన్ కి ఏంటి డిఫరెన్స్? లైఫ్ షుడ్ బి అ మిస్టరీ. కానీ నా ఫ్యూచర్ మొత్తం నాకు చూపించేశారు. అది ఎలా ఉండబోతుందో తెలిసిపోయాక I don't want to live the same life again. A life designed, decided and dictated by you. నాకు కావాల్సింది బుల్లబ్బాయి, నీకు కావాల్సింది బుల్లబ్బాయి లాంటి అమ్మాయి, నేను కాదు. అర్థం చేసుకుంటే సుఖపడతావు. అందమని చందమామని అందమని అడుగుతున్నా, నువ్వెంతో ఉన్నావని తెలిసిన తయారు చేసి వెనకల మెట్లోనా? అవునండి, పూతరేకులు తయారు చేసి అమెరికాకి పార్సల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు పెడతారా? కూడా కూడా రానా నీలవేణి, నువ్వేంటిలా? నాకు కావాల్సిన రాహుల్ కోసం నన్ను కావాలనుకున్న నిన్ను స్వార్థంతో వాడుకున్నాను. నా గిల్ట్ కప్పిపుచ్చుకోవడానికి నిన్ను బాధ పెట్టాను. విడిపోవడానికే నిన్ను చేసుకున్నా. విడిపోయాకే తెలిసింది చేసుకోవాల్సింది నిన్నే అని. క్షమించరాని తప్పు చేసినా క్షమిస్తావని నమ్మకంతో అడుగుతున్నాను. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా బాబా? ఎన్నిసార్లైనా